అలాగే మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. సభా సరస్వతికి నమస్కారం అండి. మనం ఈరోజు దిగ్విజయంగా సేవా సప్తాహ సాహితీ సభ కార్యక్రమంలో 7వ రోజుకి చేరుకున్నాము. ఇప్పుడు మన ముందున్నటువంటి వేదిక నాగభైరవ కోటేశ్వరరావు సాహితీ వేదిక అన్నటువంటి సాహిత్యాభిమానులు సాహితీ కృషి చేసినటువంటి మహనీయుల పేరు మీదుగా ఉన్నటువంటి సభలో ఉన్నాము. ఇందులో ఉన్నటువంటి వారిని ఒకసారి నేను పేర్లు చెప్తానండి. ఇంకా ఎవరైనా కొంచెం సిద్ధంగా లేకపోతే వారు కాస్త ప్రిపేర్ గా ఉండడం కోసం. ఏవి మల్లేశ్వరరావు గారండి, పెద్ది భరత్ గారు, డాక్టర్ బిఆర్ ప్రసాద్ గారు, కట్ట భాగ్యలక్ష్మి గారు, శ్రీ సత్యనాల వెంకట స్వామి నాయుడు గారు, అడ్డాల వెంకటరమణ గారు, ఇందూరమణ గారు, నల్లమోత విజయ్ కుమార్ గారు, అలపాటి కవి గారు, నాసినపోయిన నరసింహారావు గారు, నిమ్ గారు, మహేంద్ర పిబి గారు, టి నరసయ్య గారు, బలివాడ తేజస్విని గారు, దీపక్ జ్ఞాతి గారు, సీతా జానకి గారు, పిబిడిబి ప్రసాద్ గారు, పసుమర్తి నాగేశ్వరరావు గారు, అస్తుజల రమణారెడ్డి గారు, రామవరపు వీర వెంకట రాజా గారు, దాట్ల దేవదానం గారు, డాక్టర్ కరణం లుగేంద్ర పిళ్ళై గారు, మారుతి కిరణ్ గారు, పతిపాటి రూపలత గారు, వీరితో పాటు టీవీఎస్ఆర్కి ఆచార్యుల వారు వీరు ఉన్నారండి. మన కార్యక్రమం మధ్యలో కూడా ఒక చిన్న ప్రసంగం కూడా మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉండబోతున్నారు. గిడుగు రామ్మూర్తి ఫౌండేషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి వారి మనవరాలు, గిడుగు గారి మనవరాలు శ్రీమతి గిడుగు కాంతికృష్ణ గారు కూడా మనకి మధ్యలో ప్రసంగం అందిస్తారు. ఈ లోపుగా మనము ఈ కవిత వచనం ఏవైతే ఉందో ఈ వచన కవితలని పఠనాన్ని మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా నా గురించి, నా పరిచయం గురించి అంటే పెద్దగా ఏం లేదండి. నేను గాయత్రి రామోజీ ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ సైకాలజీ 2 చేశాను. తర్వాత లైఫ్ స్కిల్ కోచ్ గాను, అంటే సాఫ్ట్ స్కిల్ కోచ్ గాను వర్క్ చేస్తున్నాను. ఆకాశవాణిలో క్యాజువల్ అనౌన్సర్ గా కూడా వర్క్ చేస్తూ ఉంటాను. తర్వాత నాకు ప్రవేశం, అభినివేశం ఉన్నటువంటి అంశాలు సంగీతం, సాహిత్యం, నాట్యం, ఫ్యాషన్ డిజైనింగ్ ఇలాంటి రంగాలు నాకు ఆసక్తి ఉన్నటువంటివి. వీటిలో నేను ఎప్పటికప్పుడు ఇంకొంచెం నేర్చుకోవడానికి కృషి చేస్తూ ఉంటాను. అలాగే వచ్చిన అవకాశాల మేరకు చేస్తున్నాను. దేవుడిచ్చినటువంటి దైవ దీవెనలతోనూ, నా తల్లిదండ్రుల గురువుల ఆశీస్సులతోనూ, నాకున్నటువంటి వారి ఆశీస్సులతో ఉన్నటువంటి చిన్న ప్రతిభ అనొచ్చు, లేకపోతే కొద్ది గొప్ప వారి నుంచి నాకు సంక్రమించినటువంటి నేను చేసినటువంటి ఈ కృషికి గుర్తింపు అనవచ్చు. వచ్చినటువంటి అవార్డులు, రివార్డులు, వచ్చినటువంటి ప్రశంసలు ఇవన్నీ కూడా చాలా పెద్దవారి నుంచి రావటం, మీ అందరి ఆదరాభిమానాలు పొందటం నేను దైవ ప్రసాదంగా, ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అయితే కేవలం ఇవి ఉత్సాహాన్ని, ప్రేరణని కలిగించే అంశాలుగా మాత్రమే స్వీకరిస్తూ ఉంటాను. ఇంకా సాధించవలసిన చాలా ఉంది. కేవలం నేను ఒక రేణుగుడు మాత్రమే ఇంతవరకు సాధించింది. ఇది నా గురించి చిన్న పరిచయం. తర్వాత నేను ఈ రోజు తెలుగు భాష గురించి, రేపు కృష్ణాష్టమి కాబట్టి కృష్ణుడి మీద ఒక పాట తర్వాత పాడతానండి. ముందుగా నేను వచన కవితలు లేకపోతే వారి రచన ఏదైతే ఉందో పద్యం కానీ పాట కానీ వినిపించవలసిందిగా శ్రీతులు ఏవి మల్లేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నానండి. సవినయంగా, సాదరంగా. ఏవి మల్లేశ్వరరావు గారు ఉన్నారా సార్? ఏవి మల్లేశ్వరరావు గారు ఉన్నారా అండి? ఎలా వారు మ్యూట్ లో ఉండి ఏమన్నా వినిపించలేదేమో అని మళ్ళీ నేను చెప్తున్నానండి. ఒకవేళ వారు సిద్ధంగా లేకపోతే పెద్ది భరత్ గారిని ఆహ్వానిస్తున్నానండి. వారి రచనను వినిపించవలసిందిగా. నమస్కారం అండి. నా వాయిస్ వస్తుందండి మేడం? చెప్పండి సార్. సేవా సంస్థ తెలుగు భాష వారోత్సవాల్లో భాగంగా చివరి రోజున సమన్వయకర్త తొలి రోజే నాకు సమన్వయకర్తగా అవకాశం లభించింది. వచన భాగం 2 గంటలకు చేయడం జరిగింది. మళ్ళీ అదే రోజు అంటే అదే సమయానికి ఈ రోజు మళ్ళీ నాకు తిరిగి అవకాశం లభించింది. నా పేరు భరత్, తెలుగు ఉపాధ్యాయుడు. సేవా సంస్థలో 2 సంవత్సరాలుగా అది సభ్యునిగా, తర్వాత ఇటీవల కోఆర్డినేట్ బాధ్యతతో వ్యవహరిస్తున్నానండి. నేను సేవ గురించే రాశాను. తెలుగు భాష సేవ గురించి దానిలో అంశంగా స్వీకరిస్తూ నా యొక్క కవితా శీర్షిక అమ్మను మరవకు, అమ్మ భాషను మరవకు. తెలుగు భాషకు నేడు పట్టాభిషేకం, అమ్మ భాషకు జరుగు అక్షరాభిషేకం. వ్యవహారిక భాషకై పోరు సలిపిన గిడుగు వారిని స్మరిద్దాం. తెలుగు భాషకు సేవ చేసిన తెలుగు కవులను పూజిద్దాం. ఎల్లలు దాటిన తెలుగు పరిమళాలు, వేల కొలదిగా సాహిత్య సౌరభాలు, అవధాన ఉద్దండ చక్రవర్తులు, కవి గాయక శిఖామణులు, మట్టి పరిమళాల జానపద గుబాలింపులు, సంగీత సాహిత్య గుంబరాలతో
తెలుగు తల్లికి నిత్యాభిషేకం, సేవ నిత్యాభిషేకం జరుగుతుంది. తెలుగు సాహిత్య సుమారు వింజారులు వీస్తుంటే అక్షర తోరణ అలంకారాలయ్యాయి. విశ్వవేదికపై అలరారిన జానుగు వేవేల కవుల కవితలతో నీరాజనాలు అందుకుంటుంది. తెలుగు బిడ్డలమై తెలుగును వెలిగిద్దాం, అక్షర శిరాలతో సాహిత్యాన్ని విస్తరిద్దాం, తెలుగు భాషను శ్వాసిద్దాం, స్వభాష మూలాలను బతికిద్దాం. ఏ తెలుగైనా ఒక్కటే, తెలుగు భాష ఒక్కటే, యాసలెన్ని ఉన్న అక్షరమాల ఒక్కటే, పలుకుబడుల భాషైనా బడి పలుకుల భాషైనా తెలుగు పలుకులొక్కటే. ప్రాంతాలు వేరైనా, పండుగలు వేరైనా, పదాల వాడుక వేరైనా, మన సంస్కృతి ఒక్కటే, తెలుగు సాంప్రదాయం ఒక్కటే. పుస్తకాలు ఎన్నున్నా, కవుల ప్రక్రియలు ఎన్నైనా, వాదమైన అనువాదమైన భావమంతా అమ్మ భాషామృతమే, సారాంశము భాషాభ్యుదయమే. నీ యాసలోనే మన బతుకున్నది, మన భాషే మనల్ని బతికిస్తున్నది. ఏ తెలుగైనా తెలుగే మనకు వెలుగే, తెలుగును మరవడం కన్నా నయమే. తెలుగును బతికిద్దాం, భవిష్యత్తును వెలిగిద్దాం. సేవా సంస్థలో కార్యవర్గమైనటువంటి మనమంతా కూడా తెలుగు జాతికి గర్వపడదాం. ధన్యవాదాలండి. మేడం, చాలా చక్కని అవకాశం ఇచ్చినటువంటి మీకు చాలా చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా కంచర్ల సుబ్బానాయుడు గారికి, మా కవిమిత్రులు మా సీనియర్ తన్నీరు సురేష్ గారికి, అదేవిధంగా కట్టా భాగ్యలక్ష్మి మేడం గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుగు యొక్క వెలుగుల గురించి చాలా గొప్పగా వెలుగులు వెదజల్లుతూ కవితా సమూహం అంతా వెదజల్లుతూనే చెప్పారు. సేవా సమూహం ఇప్పుడు ఈ మీటింగ్ ఏదైతే ఉందో ఈ మీటింగ్ మొత్తం కూడా మీ తెలుగు వెలుగులు ప్రసరిస్తున్నాయి. అంత గొప్పగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే తర్వాతగా డాక్టర్ బిఆర్ ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాను. సగౌరవంగా వేదిక మీదకి వారి యొక్క రచనని వినిపించవలసిందిగా. డాక్టర్ బిఆర్ ప్రసాద్ గారు ఉన్నారా సార్? ఓకేనండి. శ్రీమతి కట్టా భాగ్యలక్ష్మి గారిని ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ బిఆర్ ప్రసాద్ గారు వచ్చేలోపుగా వారు చదువుతారండి. శ్రీమతి కట్టా భాగ్యలక్ష్మి గారు మేడం ఉన్నారా అండి? మీరు కూడా తర్వాత అటెండ్ అవుతారేమోనండి. కొంచెం ఏదైనా అనివార్య కారణాలు ఉండి ఉండొచ్చు. తర్వాతగా శ్రీ సాధనాల వెంకట స్వామి నాయుడు గారండి. శ్రీ సాధనాల వెంకట స్వామి నాయుడు గారిని వారి కవిత వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నానండి. ఉన్నారా మీరు? శ్రీ అడ్డాల వెంకటరమణ గారు సార్. శ్రీ అడ్డాల వెంకటరమణ గారిని ఆహ్వానిస్తున్నాము. మేము ఉన్నామండి. ప్లీజ్ సార్ చదవండి సార్. కవిమిత్రులకు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శుభాభినందనలు. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి శ్రీ కంచర్ల సుబ్బనాయుడు గారికి సవినయంగా వినమ్రంగా నమస్కరిస్తున్నాను. తెలుగు భాషపై ఒక చిన్న గేమ్ రాస్తాను, అది పాడాలనుకుంటున్నాను. దయచేసి నా యొక్క అవసరాన్ని, ఇదే నా మొదటి ప్రయత్నం, దయచేసి ఆలకిస్తారని, తప్పులుంటే మన్నిస్తారని కోరుకుంటూ. తప్పకుండా అందరం ఆలకిస్తాం సార్, వినిపించండి. ధన్యవాదాలు మేడం. మృదు మధుర భాష తెలుగురా, తేనెలొలుకు భాష తెలుగురా, మృదు మధుర భాష తెలుగురా, తేనెలొలుకు భాష తెలుగురా, మురిపాల ముచ్చట్లతో ఉగ్గుపాల ఊనికతో, మురిపాల ముచ్చట్లతో ఉగ్గుపాల ఊనికతో, అమ్మ పాల కమ్మదనం తెలుగు భాష తీయదనం, అమ్మ పాల కమ్మదనం తెలుగు భాష తీయదనం, మృదు మధుర భాష తెలుగురా, తేనెలొలుకు భాష తెలుగురా, ముళ్ళపూడి బుడుగు వ్యవహారికం గడుగు, ముళ్ళపూడి బుడుగు వ్యవహారికం గడుగు,
అన్నమయ్య పద కవిత అల్లసాని పద్య కవిత, అన్నమయ్య పద కవిత అల్లసాని పద్య కవిత. తల్లి లాంటి భాష తెలుగురా, కన్న తల్లి లాంటి భాష తెలుగురా, తల్లి లాంటి భాష తెలుగురా, కన్న తల్లి లాంటి భాష తెలుగురా. మృదు మధుర భాష తెలుగురా, తేనెలలకు భాష తెలుగురా. ప్రజ కవి వేమన సహజ కవి పోతన, ప్రజ కవి వేమన సహజ కవి పోతన. విశ్వకవి జాషువా వికట కవి రామలింగడు, విశ్వకవి జాషువా వికట కవి రామలింగడు. అందమైన తెలుగు భాషరా, ప్రబంధాల వెలుగు భాషరా, అందమైన తెలుగు భాషరా, ప్రబంధాల వెలుగు భాషరా. స్వదేశీయ భాషలలో సంగీతనాదములు, స్వదేశీయ భాషలలో సంగీతనాదములు. సాటి లేని మేటి భాష మాతృభాష తెలుగురా, సాటి లేని మేటి భాష మాతృభాష తెలుగురా. ఇటాలియన్ అభ్యయిస్తురా, దేశ భాషలలో భలే టేస్టురా, ఇటాలియన్ అభ్యయిస్తురా, దేశ భాషలలో భలే టేస్టురా. ఆంగ్లేయులు మెచ్చి ముచ్చటించిన తెలుగు, ఆంగ్లేయులు మెచ్చి ముచ్చటించిన తెలుగు. దేశ విదేశాలలో ఖ్యాతిగాంచినట్టి తెలుగు, దేశ విదేశాలలో ఖ్యాతిగాంచినట్టి తెలుగు. చరిత గల భాష తెలుగురా, పూర్వ చరిత గల భాష తెలుగురా, చరిత గల భాష తెలుగురా, పూర్వ చరిత గల భాష తెలుగురా. శైవ కవి సోమన జాను తెనుగు తిక్కన, శైవ కవి సోమన జాను తెనుగు తిక్కన. విప్లవ కవి శ్రీ శ్రీ భావ కవి కృష్ణ శాస్త్రి, విప్లవ కవి శ్రీ శ్రీ భావ కవి కృష్ణ శాస్త్రి. విశ్వనాథ కిన్నెరసానిరా, శ్రీనాథ శృంగార కన్నెరా, విశ్వనాథ కిన్నెరసానిరా, శ్రీనాథ శృంగార కన్నెరా. అన్నమయ్య లాలి పాట నండూరు ఎంకి పాట, అన్నమయ్య లాలి పాట నండూరు ఎంకి పాట. కృష్ణ శాస్త్రి పాట తోట తెనుగు తల్లి పూల తోట, కృష్ణ శాస్త్రి పాట తోట తెనుగు తల్లి పూల తోట. సుస్వరాల తెలుగు భాషరా, సుమధురాల తెలుగు భాషరా, సుస్వరాల తెలుగు భాషరా, సుమధురాల తెలుగు భాషరా. మృదు మధుర భాష తెలుగురా, తేనెలలకు భాష తెలుగురా. మురిపాల ముచ్చట్లతో ఉప్పుపాల ఊనికతో, మురిపాల ముచ్చట్లతో ఉప్పుపాల ఊనికతో. అమ్మ పాల కమ్మదనం తెలుగు భాష తీయదనం, అమ్మ పాల కమ్మదనం తెలుగు భాష తీయదనం. మృదు మధుర భాష తెలుగురా, తేనెలలకు భాష తెలుగురా. ఇది మ్యామ్ పాట. చాలా చక్కగా పాడారండి. తెలుగు యొక్క గొప్పతనాలే కాకుండా మన కవుల యొక్క మహనీయత, మహిమాన్వితత్వం కూడా చాలా గొప్పగా సెలవిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా ధన్యవాదాలు ఇంతగా గొప్పగా చెప్పగలిగినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చిన్న డిస్టర్బెన్స్ వస్తుందండి, మన సాంకేతిక సిబ్బంది కొద్దిగా పరిశీలించగలరు. మేడం మీరు మీట్ లో ఉన్నారండి. సారీ అండి, కొంచెం అనుకోకుండా ఇది తగలడం వల్ల ఇది పడిపోయింది. మ్యామ్ చిన్న కవిత చదవచ్చా? చిన్నది అంటే గేయం ఉందాక పెద్దది అవకాశం ఉంటే చిన్న కవిత. సార్ మనకి అవకాశాన్ని బట్టి మళ్ళీ రెండో రౌండ్ చూద్దాం సార్. మొదటిసారి అందరూ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం చూద్దాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కటి కవితను వినిపించడమే కాకుండా మన కవుల మహిమాన్వితత్వాన్ని, మహనీయతని, తెలుగు యొక్క గొప్పదనాన్ని చక్కగా మీరు మీ గానంలో అందులో చక్కగా గానమే చేశారు. ఏకంగా కేవలం కవిత చదవడం కాకుండా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.
అలాగే ధన్యవాదాలు. శ్రీతులు ఇందు రమణ గారిని ఆహ్వానిస్తున్నాము వేదిక మీదకి. వారి రచనని వినిపించవలసిందిగా. గురుగారు శ్రీ ఇందు రమణ గారు ఇంకా వచ్చినట్లు లేదండి. పోనీ మనం ఇంకొకసారి వారికి వారి కవితని లేదా వారి రచనని విందాము. జస్ట్ అమ్మా, సంధానకర్తలు వారి వారికి అతిథుల్ని పర్సనల్ గా ఫోన్ చేసి ఆహ్వానించమని చెప్పండి. అలాగేనండి. ఎవరైతే తర్వాత విభాగాలకి సంధానకర్తలుగా వ్యవహరిస్తున్నారో వారి వారి అతిథులని, అంటే వారి విభాగానికి కేటాయించినటువంటి అతిథులని ఒకసారి పర్సనల్ గా మెసేజ్ కానీ ఫోన్ కానీ చేసి వారిని కొద్దిగా ఆ టైమింగ్ కి మనకి ఏ టైం అయితే మనకి కేటాయించారో ఆ విభాగపు సభ జరిగేటప్పటికి వారిని కాస్త సిద్ధంగా ఉంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. సో వారిని మీరు కొంచెం ముందుగా ఫాలో అప్ చేస్తే బాగుంటుందని సవినీయ మనవి అండి మిగిలిన సంధానకర్తలకి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రీ ఇందురమణ గారు మిగిలిన వారు అటెండ్ అయ్యే లోపు శ్రీతులు నల్లమోతు విజయ్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారనుకుంటానండి. వారి రచనను వినిపించవలసిందిగా సవనీయంగా మనవి చేస్తున్నాను. దయచేసి అందరూ మ్యూట్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నామండి. శ్రీ నల్లమోతు విజయ్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాము వేదిక మీదకి. వారి రచన వినిపించవలసిందిగా సగౌరవంగా. సార్ ఉన్నారా అండి? శ్రీ నల్లమోతు విజయ్ కుమార్ సార్. సరేనండి, వీరు కూడా కొంచెం సమయం తర్వాత వస్తారేమో. మరి ఈలోపు ఆలపాటి కవి గారిని ఆహ్వానిస్తున్నాము. వారి కవితను వినిపించవలసిందిగా. ఆలపాటి కవి గారు విచ్చేసి ఉన్నారా సార్? శ్రీ ఆలపాటి కవి గారండి. సార్ ఇంకా ఎక్కడ డిస్టర్బెన్స్ బాగా వినిపిస్తోంది. దయచేసి అందరూ మ్యూట్ చేయాలి. పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రసారం నిరంతరాయంగా మనకి కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఎక్కడెక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండాలి. ఎందుకంటే మన విభాగం, మన సభ ఎలాంటిది అనేది మీకు అందరికీ తెలుసు కాబట్టి విఘ్నులు ఇంతకు మించి చెప్పించుకోరని అనుకుంటున్నాను. తర్వాతగా నాశనం పోయిన నరసింహారావు గారిని ఆహ్వానిస్తున్నానండి. శ్రీతులు నరసింహారావు గారు ఉన్నారా సార్? ఎందుకంటే కొన్ని ఫోన్స్ కూడా ఫోన్ నేమ్స్ ఉన్నాయి, వారి పేర్లు ఉండట్లేదు కాబట్టి. శ్రీ నాశనపోయిన నరసింహారావు గారండి. ఒకవేళ వారు సిద్ధంగా లేరేమో తర్వాతగా శ్రీతులు నిమ్ గారిని ఆహ్వానిస్తున్నాను వేదిక మీదకి. వారి రచనను వినిపించవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తున్నాము. శ్రీతులు నిమ్ గారు. సరేనండి. శ్రీతులు మహేంద్ర పీపీ గారు, మీ రచనను వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నానండి. సార్ మ్యూట్ లో ఉన్నారు. మహేంద్ర గారు మ్యూట్ లో ఉన్నారు. ఇప్పుడు వినిపిస్తుందా మేడం? ఎస్ సార్, హలో, వినిపిస్తుంది. చెప్పండి. నమస్తే మేడం. నా స్వపరిచయం, నా పరిచయం అంత పెద్దగా ఏమీ లేదు మేడం. సింపుల్. నేను తెలుగులో ఎంఏలు, బిఏలు, పిహెచ్డీలు ఏమీ చేయలేదు. కేవలం ఈ సమాజంలో జరుగుతున్నటువంటి స్థితిగతులను చూసుకుంటూ నా హృదయం తెలుగులో స్పందించడమే తప్ప పెద్ద కవిని కాను నేను. అయితే 2004 సంవత్సరంలో అపరిచితుడు హీరో విక్రమ్ గారు హీరోగా నటించిన యూత్ అనే సినిమాకి సింగిల్ గార్డు లిరిక్ రైటర్ గా పనిచేశాను. తర్వాత కొన్ని సినిమాలకు రాశాను. నేను రాసిన పాటలు బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు, మనో గారు ఎందరెందరో పాడారు. అయితే ఆ అలవాటు ప్రకారంగానే సాహిత్యంలో అవగాహన పెంచుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఈ అవకాశం ఇచ్చినటువంటి కంచర్ల సుబ్బానాయుడు గారికి నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. అన్ని గొప్పగా అంతమంది గొప్ప గొప్ప సింగర్స్ చేత పాడించినటువంటి సాహిత్యాన్ని మీరు చేశారు, పాడారు. కేవలం డిగ్రీలు మాత్రమే ఇవి కొలమానాలు కానే కాదండి. స్పందించగలిగే హృదయం ఉండటం, భాష మీద ప్రేమగా మనం రాయగలగడం, ఉండేటువంటి విద్వత్తిని ఉపయోగించడం, అంతే కదా? థ్యాంక్ యూ మేడం. అయితే అంటే తెలుగు సదస్సును దృష్టిలో పెట్టుకొని చాలా మంది గొప్ప గొప్పగా చెప్తున్నారు మేడం. అయితే తెలుగును గురించి చెప్పడం చాలా మంది ఎంతో గొప్పగా చెప్తారు, ఎంత చెప్పినా తక్కువే. అయితే నేను సింపుల్ గా 2 తెలుగు మాటలు చెప్పి
నేను నా వచనం వినిపిస్తాను మేడం, అదే గేయం వినిపిస్తాను. అలాగే బాబు గీసిన బొమ్మల భాష తెలుగు, బొమ్మెర రాసిన భగవద్గీత తెలుగు, అల్లసాని అల్లిన ప్రేమ భాష తెలుగు. ఏ ఏ భాషకు తెలుసు తీయదనం, తెలుగు భాషకు తెలుగు తేనె తీయదనం. కాబట్టి మేడం ఈ భాష గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను రాసుకున్న ఒక సమాజంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని ఒక గేయ రూపంలో ఒక పాట రాసుకున్నాను మేడం. ఆ పాట మీకు ఇప్పుడు వినిపించబోతున్నాను. తప్పకుండా. మనిషి తత్వం. ఓ మనిషి నువ్వు చాలా మంచోడివి, ఇది టైటిల్ మేడం. ఓ మనిషి ఒక్కసారి తిరిగి చూడు, మనిషిగా పుట్టినప్పుడే మంచోడివి నువ్వు, నీ వెనకనే మానవత్వం ఉంది తోడు, మనసు పెట్టి చూస్తే అది కనబడు నీకు. ఓ మనిషి ఒక్కసారి తిరిగి చూడు, అమ్మా నాన్న లేని పాప అనాథగా కనబడితే అయ్యో పాపము కాదు ఆదరించి చూడు, అవుతుంది నీ హృదయం వాత్సల్య నిలయం, అనాథలకు నీ మనసక ప్రేమాలయం మరో దేవాలయం. ఓ మనిషి ఒక్కసారి తిరిగి చూడు, ముద్ద తినక చిన్ననాడు ఏడిపించే ఓ కొడుకు, ముద్ద పెట్టగా ఏడిపించే ఈనాడే ఆ కొడుకు, అమ్మకే లేదు స్థితి నాన్నకెక్కడుంది గతి, అప్పుడు ఇప్పుడు ఏడిపించేవాడే అమ్మకు కొడుకు, అమ్మ ముద్దుల కొడుకు. ఓ మనిషి ఒక్కసారి తిరిగి చూడు, నీ అవసరాలు తీర్చి మరి ఓ బిడ్డకు జన్మనిస్తే, ఆడపిల్ల పుట్టిందని ఆలిపై నువ్వు అలిగితే, మీ అమ్మ కూడా ఆడదని అమ్మమ్మే అనుకుంటే, మీ అమ్మ కూడా ఆడదని అమ్మమ్మే అనుకుంటే, నీకు పుట్టుకేది ఈ భూమి మీద నీ ఉనికి దాడయేది, అమ్మ లేక నీకు బ్రతుకు ఏది. ఓ మనిషి ఒక్కసారి తిరిగి చూడు, వయసు ఉడిగిపోయనని పనికి చేత కానిదని, తనకెవరు లేరని అనాథగా తెలుసునని, ఆశ్రమాన వదిలేసి నీ చేతులు దులిపేస్తే, నిన్ను మోచినందుకిదేనా అమ్మకు ఫలితం, ఓ అమ్మకు ఫలితం, నిన్ను మోచినందుకిదేనా అమ్మకు ఫలితం, ఓ అమ్మకు ఫలితం. ఓ మనిషి ఒక్కసారి తిరిగి చూడు, మనిషిగా పుట్టినప్పుడే మంచోడివి నువ్వు, నీ వెనకనే మానవత్వం ఉంది తోడు, మనసు పెట్టి చూస్తే అది కనబడు నీకు, కనబడు నీకు, కనబడు నీకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనందరికీ అంటే కవులందరికీ కూడా ఇంత మంచి వేదికని అరేంజ్ చేసి ఏర్పాటు చేసినటువంటి సేవా సంస్థ యాజమాన్యం వారికి నిజంగా మన ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే విశ్వ వేదికన మన కవిత్వాన్ని అందులో ఈ రోజు ప్రత్యేకించి తెలుగు భాష దినోత్సవం రోజు మనం వినిపించగలిగే అవకాశం అదృష్టం ఇచ్చినందుకు, మీరు మంచి కవితను వినిపించినందుకు గాన రూపంలో గేయ రూపంలోను చాలా చాలా ధన్యవాదాలు సార్. నిజంగా ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్. తర్వాతగా టి నరసయ్య గారిని వేదికను అలంకరించి వారి యొక్క కవితని వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. టి నరసయ్య గారు వచ్చారా సార్? మేడం, సార్ తర్వాత అటెండ్ అవుతాను అని చెప్పారు మేడం. అలాగేనండి. తర్వాతగా ఆహ్వానిస్తున్నాను. చెప్పండి సార్. వెంకటస్వామి గారు వచ్చారండి. ఎవరండి? సాధనాల వెంకటస్వామి నాయుడు గారు వచ్చారు. ఇందాక పిలిచారు మీరు, అప్పుడు రాకపోయారు. సరే సార్. సాధనాల వెంకటస్వామి నాయుడు గారు
జస్ట్ మీరు మీ గానాన్ని వినిపించండి. వచన కవిత కానీ మీ గానం కానీ ఏదైనా మీ రచన వినిపించవచ్చు. నేను వచ్చిన కవిత వినిపిస్తున్నానమ్మా. అలాగే సార్. శీర్షిక నా భాష. అలాగే. నా భాష హమేషా తమాషా కాదు, నా భాష యోషకు ఘోష లేదు. నా భాష హమేషా తమాషా కాదు, నా భాష యోషకు ఘోష లేదు. నా భాష అంతఃపుర కాంత కాదు, నా భాష స్వేచ్ఛగా విహరించే లేడిపిల్ల. నా భాష డమరుక డంక భయద నినాదం కాదు, నా భాష మృదు మధుర మంజుల సుస్వనం. నా భాష డమరుక డంక భయద నినాదం కాదు, నా భాష మృదు మధుర మంజుల సుస్వనం. నా భాష నిబిడాంధకార సమరం కాదు, నా భాష భావి భాగ్యోదయ శంఖారావం. నా భాష నిబిడాంధకార సమరం కాదు, నా భాష భావి భాగ్యోదయ శంఖారావం. నా భాష కావ్య కళా సౌందర్య భంజకం కాదు, నా భాష పాఠక హృదయైక రంజకం. నా భాష కావ్య కళా సౌందర్య భంజకం కాదు, నా భాష పాఠక జన హృదయైక రంజకం. ధన్యవాదాలు. నమస్కారం. శంఖారావం చాలా చక్కగా పూరించారు సార్. నిజానికి మనం అనుకున్నంతటువంటి తీవ్ర స్థాయిలో అయితే ఒక విధంగా లేదేమో అనిపిస్తుంది. కొన్ని పరిశీలనలు, కొన్ని సర్వేలు చూసినప్పుడు ప్రపంచంలో ఇక్కడ ఎక్కువ మంది మాట్లాడే భాషగా కూడా తెలుగు ఉంది. ఎటొచ్చి మన రాష్ట్రాలలో ఇంకాస్త అభివృద్ధి జరగడంతో పాటు ఇంకాస్త అభిమానాన్ని మనము బాహటంగానే ప్రదర్శించవలసి ఉంది. సాహితీ ప్రక్రియలతో సాహిత్యకారులందరూ సామాజిక బాధ్యతను కూడా వహించవలసి ఉంది. దానికి పేరెంట్స్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా, తల్లిదండ్రులుగా కూడా వాళ్ళ పిల్లల వైపు ఇంకొకలాగా, మిగిలిన వాళ్ళు ఇంకొకలాగా, ఇలా కాకుండా అందరినీ అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ మన భాషకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అన్నది, అంటే ప్రాముఖ్యత ఇవ్వడం అన్నది తెలుస్తూ ఉంటే, ఆ విధంగా అలవాటు చేస్తే ఖచ్చితంగా మన భాషకు వచ్చిన ఢోకా ఏమీ లేదండి. కొన్ని వందల వేల తరాలు కూడా మన తెలుగు భాషని సజీవంగా చూడొచ్చు. అంతటి లాలిత్యమైన, సుకుమారమైన, మృదు మధురమైన భాష. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా చెప్పారు. తర్వాతగా మరివాడ తేజస్విని గారిని ఆహ్వానిస్తున్నాను వేదిక మీదకి. ప్లీజ్ మేడం. రెడీగా ఉన్నానండి. ఉన్నాను మేడం. చదవండి మేడం. మీ పాట మేడం, జానపద గీతం పాడుతాను. తప్పకుండా. జానపదం అంటేనే జనపదులకి చాలా దగ్గరగా ఉండేటువంటిది. గ్రామీణ ప్రాంతాల్లోనే ముందుగా పుట్టినటువంటి పని పాట అంటుంటాము. ఆ పాటతోనే వచ్చానంటున్నారు. వెరీ గుడ్ మేడం. ప్లీజ్. తప్పులు ఏవైనా ఉంటే పెద్దలందరూ మన్నించగలరు. ఇది నా మొదటి ప్రయత్నం కాబట్టి కొంచెం భయం వేస్తుంది. పాడుతున్నాను మేడం. పాడేసేయండి. కలువ రేకుల కళ్ళకు మాము, కాటుక దిద్దింది మాము, ఓరకంట చూసింది మాము, నా మనసే దోచింది మాము, నల్లని కురులను సిగలాగా చుట్టి మరువాల మల్లెల్ని తురిమింది మాము, ఆకాశంలో మెరిసేటి తారక మాము, సంపంగి పువ్వంటి ముక్కుకే గాయత్రి మేడం గారు పెట్టింది మాము, ఓ నవ్వేరు వింది మాము, గుండెల్లో గుబులే రేపింది మాము, పచ్చని పైరును చీరల్లే చుట్టి హంసల్లే కదిలింది మాము, భువికొచ్చిన మేనక తానే మాము, శంఖము పువ్వంటి మెడకే రత్నాల హారం వేసింది మాము, నా ముంగిటకొచ్చింది మాము, అందాల జాబిల్లి తానే మాము, గుండెల్లో కూసింత చోటే ఇస్తే కడదాకా తోడుంటానన్నది మాము, నా ప్రాణం తానైంది మాము, మనసైన బంగారి తానే మాము, అపరంజి బొమ్మే నారంగి మాము, ముద్దుల రంగి సారంగి మాము, నా ముద్దుల రంగి సారంగి మాము. పూర్తి చేస్తాను మేడం. ఓకేనండి. చాలా చక్కగా జానపద గీతాన్ని వినిపించారు మీరు. ఎన్నెన్ని హంగులు, ఎన్నెన్ని రంగులు, ఎన్నెన్ని హారాలు అన్ని తెచ్చారో అవన్నీ కలిసి తెలుగు భాష తల్లికి వేసేద్దాం మెడలో హారాలుగా మళ్ళీ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీ పాటల మణిహారంతో తెలుగు భాష తల్లికి ఒక మణిహారం వేసే ప్రయత్నం చేశారు. ధన్యవాదాలు మేడం గారు. చెప్పండి సార్. చైర్మన్ సార్. గిడుగు రామ్మూర్తి మనవరాలు గారు వచ్చారు, ఆహ్వానించడమ్మా. అలాగే సార్. గిడుగు రామ్మూర్తి ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గిడుగు కాంతికృష్ణ గారిని సవినీయంగా, సాదరంగా
మన వేదికకి ఆహ్వానిస్తున్నాను. వారి అమూల్యమైన సందేశాన్ని మనం విందాం. ఈ రోజు వారు ఈ వేదిక రావటం కూడా మనకి చాలా చాలా అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ రోజు అంతగా వారు గిడుగు రామ్మూర్తికి పంతులు గారు చేసినటువంటి సేవలు ప్రతి ఒక్కరం తెలుగు భాష, తెలుగు తరాలు ఉన్నంత వరకు తలుచుకునేంత గొప్పగా సేవ చేశారు వారు. వారి గురించి మనకు తెలియనటువంటి ఎన్నో విషయాలు వారి మనోరాలుగా ఉన్నటువంటి శ్రీమతి గిడుగు కాంతికృష్ణ గారి చేత మనం వినవలసి ఉంది. అందుకే వారిని సవినయంగా ఆహ్వానిస్తూ కొన్ని విషయాల్ని, విశేషాంశాన్ని కూడా చెప్పవలసిందిగా మనం చేస్తున్నాను. మేడం గారు ప్లీజ్ అండి. నమస్కారం అమ్మా. సభా సరస్వతి నమస్సుమాంజలు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. తెలుగు భాష గురించి మాట్లాడడానికి నా వయసు, అనుభవం కూడా చాలదు. మా ముత్తాత గారు గిడుగు రామ్మూర్తి పంతులు గారి వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు పర్వతాలపేటలో జన్మించి ఈ భాషా ఉద్యమం కోసం, వ్యవహారిక భాష ఉద్యమం కోసం ఆయన చాలా పెద్ద ఉద్యమమే చేశారు. వాళ్ళ ఆఖరి కొడుకు అమ్మాయిని నేను. అంటే ఆయనకి 4 కొడుకులు. చిన్న కొడుకు సూర్యనారాయణ గారు, గిడిగి సీతాపతి గారు, రామదాస్ గారు, ఇలా ఆఖరి కొడుకు సూర్యనారాయణ గారు. ఆయన ఆఖరి కొడుకు వెంకటేశ్వర్ గారు, రిటైర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. హీజ్ నో మోర్, ఇప్పుడు ఆయన లేరు. మా అమ్మగారు గిడుగు సీతామహాలక్ష్మి గారు వీణ సంగీత విద్వాంసురాలు. వాళ్ళ కడుపున పుట్టినందుకు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఈ భాషోద్యమం, సేవా కార్యక్రమాలు, సాహితీ పరంగా కూడా వాడు నన్ను చాలా పైకి తీసుకొచ్చారు. అలాగే మా అత్తవారు కూడా వేమూరి వాళ్ళు, బందరు. ఆయన స్టేట్ బ్యాంక్ లో మేనేజర్ గా చేసి రిటైర్ అయ్యారు. ఇప్పుడు నా పిల్లలు కూడా నన్ను ఈ వ్యవహార భాషా సేవ గురించి గిడుగు రామ్మూర్తి పంతులు గారి సేవ ఇది ట్రస్ట్ పెట్టాను నేను. గత 6 ఏళ్లుగా కళారత్న బిక్కి కృష్ణ గారి ద్వారా ఈ కార్యక్రమాలు అన్ని జరుపుకుంటున్నాను. ఇవాళ కూడా బాగలింగంపల్లి సుందరయ్య కళాభవన్ లో సాయంకాలం 5 గంటలకి నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి. కళా భాషా సేవా రంగాల్లో సేవ చేసుకుంటున్నాము. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది మేడం గారు, ప్లీజ్. అదే మధ్యలో ఇదైపోతే. లేదండి, మీరు చెప్తున్నారని అర్థం కాలేదు. ఇంటి మీద ఉన్న పెద్దలందరినీ కూడా చూశాను. వాళ్ళతో పాటు కూడా నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఈ సేవా కార్యక్రమంలో ఇలాగే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. పొద్దున్న చాగరయ్య గాన సభలో కూడా నన్ను ఆహ్వానించారు. అక్కడ కూడా నేను మాట్లాడడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సేవా దీంట్లో కూడా, ఈ వేదిక మీద కూడా నేను మాట్లాడుతూ ఉండడం. నేను ఈ తెలుగు భాష గురించి ఒక చిన్న కవిత రాశాను, గేయ కవిత. అది నేను పాడతాను ఇప్పుడు. అంటే గిడుగు రామ్మూర్తి పంతులు గారి భాషా సేవ గురించి అందరూ తెలుసు, మాట్లాడుతున్నారు. ఇది నేను భాష గురించి చిన్నగా, పెద్దలందరూ ఏమైనా తప్పులుంటే క్షమించాలి. అయ్యో, ఎంత మాట మేడం, ప్లీజ్ చెప్పండి. శ్రీరస్తు శుభమస్తు దీర్ఘాయురస్తు, తెలుగు భాష నీకు శుభమస్తు. శ్రీరస్తు శుభమస్తు దీర్ఘాయురస్తు, తెలుగు భాష నీకు శుభమస్తు. బాల బాలికలం బడిలోని పిల్లలం, తల్లి ఒడిలోని పిల్లలం. బాలవాణివి నీవు బంగారు తల్లి, విద్యార్థులము మేము వినయంగా తల వంచి విన్నపాలు నీకు వినిపింతుమమ్మా. శ్రీరస్తు శుభమస్తు దీర్ఘాయురస్తు, తెలుగు భాష నీకు శుభమస్తు. విద్యాధనం నీకు దండిగా ఉందమ్మ, దొంగలెత్తుకపోని ధైర్యంబు నీకమ్మ. విద్యాధనం నీకు దండిగా ఉందమ్మ, దొంగలెత్తుకపోని ధైర్యంబు నీకమ్మ. పెద్దవాళ్ళు నిన్ను ప్రేమతో పెంచారు, ప్రగతి బాటల నీవు పయనించవమ్మా. శ్రీరస్తు శుభమస్తు దీర్ఘాయురస్తు, తెలుగు భాష నీకు శుభమస్తు. ఏటికా 7 ఆయుష్షు నీకమ్మ, తెలుగు భాషగా నీవు వెలుగొందవమ్మా. ఏటికా 7 ఆయుష్షు నీకమ్మ, తెలుగు భాషగా నీవు వెలుగొందవమ్మ. గిడుగు వారికి నీవు గొడుగువైనావమ్మ, గిడుగు వారికి నీవు గొడుగువైనావమ్మ.
కవులందరికి నీవు కమ్మని భాషమ్మ, గిడుగు వారికి నీవు గొడుగువైనావమ్మ. కవులందరికి నీవు కమ్మని భాషమ్మ, శ్రీరస్తు శుభమస్తు దీర్ఘాయురస్తు, తెలుగు భాష నీకు శుభమస్తు, తెలుగు భాష నీకు శుభమస్తు. ఏ కీర్తన లాగానో కృతి లాగానో ఎంత చక్కగా ఆలపించారమ్మా. నిజంగా ధన్యోస్మి ధన్యోస్మి. చాలా చాలా కృతజ్ఞతలమ్మా. చాలా చక్కగా పాడారు, చాలా చక్కగా ఉంది కూడా సాహిత్యం. సంగీతం సాహిత్యం, సంగీత సాహిత్య సమలంకృతి అని మనం సరస్వతి దేవి మెడలో ఈ రోజు మీ గానంతో ఒక చిన్న చిరుహారాన్ని సమర్పించాం అన్నమాట. వెరీ వెరీ గ్రేట్. థ్యాంక్ యూ. చివరగా నేను ఒక చిన్న సందేశము, మన తెలుగు భాష కమ్మదనం, తెలుగు భాషా సంస్కృతిని ఈ కాలం వాళ్ళు, ఇప్పుడు మీలాంటి చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా పాటించాలని. ఎందుకంటే విదేశాలకు వెళ్లే మోచులో విదేశీ నాగరికత అలవాటు, అక్కడ పరిస్థితికి మన పొట్ట కోసం ఏదైనా చేయొచ్చు, కానీ వేరేగా మన సాంప్రదాయాలు కట్టుబాట్లు విదేశీయులు కూడా గౌరవిస్తే. ఎందుకంటే గిడుగు రామ్మూర్తి పంతులు గారి మీద చాలా విదేశీయులు కూడా PhD చేసి, ఇప్పుడు అవన్నీ సభాముఖంగా చెప్పడానికి సమయం లేదు. అలాంటి వాళ్ళే ఎంతో, అంటే ప్రతి పుస్తకం ఆయన ఎవరు రాసిన గ్రంథం అయినా సరే ఆయన పూర్తిగా చదివే దాన్ని ఆకలింపు చేసుకుని, ఎందుకంటే గ్రాంధిక భాష గురించి ఆయన ఇచ్చేసినప్పుడు గ్రాంధిక భాషలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయో కూడా, నీకు గ్రాంధికం ఏం తెలుసు అన్న టైంలో కూడా ఆయన మొత్తంగా ఆ గ్రాంధికాన్ని, ఇంకా విషయ పరిజ్ఞానాన్ని బాగా ఎక్కువగా పెంపొందించుకుని వాళ్ళతోనే ఈ విషయాలు ఎందుకు మీరు ప్రయోగించారు అని పలికిన ఆయన అన్నమాట. అందుకని గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఏదైతే చాలా వ్యవహారాలు కూడా ఆయన, ఎందుకంటే సవరలు ముఖ్యంగా సవర భాషలకి వాళ్ళు నిఘంటువులు తయారు చేసి, మన భాషలో కూడా దానికి నిఘంటువు తయారు చేసుకుని వాళ్ళకి అర్థమయ్యే భాషలో సవరలో దీంట్లో వాళ్ళని ఇంట్లో పెట్టుకుని పోషించి ఆయన ముత్తాత గారు వాళ్ళకి, ఎందుకంటే బ్రాహ్మణులకి కొన్ని కట్టుబాట్లు ఆచారాలు వ్యవహారాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా లెక్క చేయకుండా పెద్ద పెద్ద వాళ్ళు, అంటే వాళ్ళ అమ్మమ్మలు మామూలు కూడా అప్పటికి ఉండే ఉంటారు కదా, అన్ని కూడా లేదు. ఇప్పుడు ఈ కరోనా టైంలో ఆ శుభ్రాలు అవన్నీ ఇప్పుడు మనకు ఉపయోగపడుతున్నాయి. అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. కుల వ్యవస్థ గురించి మాట్లాడలేదు ఆయన. అందరితోటి అలాంటి నియమ నిష్ఠలు పాటించినందుకు మనం ఏంటంటే, మన ఏ స్త్రీకైనా, ఒక భారత స్త్రీ, మన భరతమాత ముద్దు బిడ్డలు, వాళ్ళని చూస్తే చెయ్యెత్తి దండం పెట్టే విధంగా మన కట్టుబాట్లు అవన్నీ ఉండాలని చెప్పేసి మీ సేవా సంస్థ తరఫు నుంచి నేను సభాముఖంగా నమస్కరించేటట్టుగా మనం ఆడవాళ్ళు అందరూ ఉండాలని చెప్పేసి, ఎదుటి వాళ్ళని మన అమ్మో అక్కో చెల్లిలాగా గౌరవించాలని చెప్పేసి ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ముత్తాత గారి తరఫు నుంచి అనుకోండి, ఏమనుకోండి, మనందరం ఒకే కుటుంబం, వసుదైక కుటుంబం, మనందరం కూడా 10 మంది మనని చెయ్యెత్తి నమస్కరించేటట్టుగా మన కట్టుబాట్లు ఉండాలని చెప్పేసి నేను వినయంగా నమస్కరిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుబ్బారాయుడు గారికి చాలా ధన్యవాదాలు చెప్తూ, ధన్యవాదాలమ్మా. మీ రాక అమూల్య కానుక సేవ భాషా ఉత్సవాలకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నామమ్మా. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలండి. నేను మళ్ళీ మా కార్యక్రమం ఉంది కాబట్టి, మన కార్యక్రమం గిడుగు వారి కార్యక్రమం నేను సెలవు తీసుకుంటున్నాను. అవునమ్మా, మీరు రావడమే అదృష్టం అమ్మా. ధన్యవాదాలమ్మా. అలా అని కాదండి, మనందరం కలవడమే మన అదృష్టం. ఇవాళ ప్రపంచం అంతా ఈ భాషా సేవ చేసుకుంటున్నారు, విదేశీయులు వాళ్ళు కూడా అందరూ చేసుకుంటున్నారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఈ వేదిక మీద మిమ్మల్ని ఇలా కలవటం చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ సంవత్సరం అన్ని శుభాశీస్సులు మీకు కూడా అన్ని రకాలుగా. థ్యాంక్ యూ అమ్మా. పోయిన సంవత్సరం మీ చేతుల మీదుగా నాకు పురస్కారం గిడుగు రామ్మూర్తి పంతులు గారి ఫౌండేషన్ ద్వారా ఆయన గుర్తుగా నాకు పురస్కారం అందుకునేటువంటి అదృష్టం కూడా దక్కింది. ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ విజ్ఞాన్ సుందరయ్య భవన్ లో నాకు పోయిన సంవత్సరం మనం చేసే కరోనా కారణంగా చేయలేకపోయినా, అంతకు ముందు సంవత్సరం నాకు మీ చేతుల మీదుగా ఈ అదృష్టం దక్కింది. అందుకు నేను చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతల్ని కూడాను. సాయంత్రం 6 గంటలకి కూడా చాలా మంది పాల్గొంటున్నారు. ఇంకా సేవా కార్యక్రమాలన్నీ ఉన్నాయి. రాత్రి 10 గంటల వరకు పురస్కారాలు 100 మందికి పురస్కారాలు ఇస్తున్నాము. అవునండి, చాలా ఇదిగా చాలా ప్రెస్టీజియస్ గా చేస్తున్నారు, ప్రతిష్టాత్మకంగా, అంటే చక్కగా పోటీలు నిర్వహించారు. ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయమ్మా. రామ్మూర్తి గారు పంతులు గారి మీదుగానే నేనంటే వారు చేస్తున్న సేవలకి, తెలుగు భాషకి వారికి ఉన్నటువంటి దీనిలో ఒక చిన్న 2 మాటల కవిత రాశానమ్మా. తప్పప్పులు ఏమైనా ఉంటే చెప్తారని మీ ఎదురుగానే చదువుతున్నాను. చైర్మన్ గారిని క్షమాపణలతో. తేనెలలకు తెలుగు గిడుగు, ఇది శీర్షిక. తేనెలలకు తెలుగు వెలుగు జిలుగులు కళకళలాడ,
కళా ప్రపూర్ణుడుదయించే చిచ్చర పిడుగు గిడుగు రామమూర్తి పంతులను పేరులోన మేరునగ ధీరముతోన తొలిపొద్దు సూర్యుడల్లే పర్వతాల పేటలోన పర్వతమంత సేవ తెలుగు తల్లికి చేయలేనా అన్నట్లు తొలగించగా గ్రాంథిక భాష ఇక్కట్లు పండిత పామర జనరంజకంగా తెలుగు భాషను మార్చి పదకోసములను ఏర్చి కూర్చి ఎన్నో నేర్చి స్వయముగాను సవర భాషను ప్రేమ మీర దరిచేర్చి తాను నేర్చి వారికి నేర్పి వారి భాషలోనే విద్యను గరపి ఏకముగా సవర ఆంగ్లముల పదకోసము రాసి వాసిగాను వారి కృషి వినితికెక్క కైజరి ఈ అమీదునంటూ జనము వేనోళ్ల పొగడ చర్చ నుంచి రచ్చ చేసిన గ్రాంథిక భాష ప్రేమికులను కష్ట నష్టము తెలియజెప్పి ఛాందసము ఉన్నదల రచ్చ నుంచి చర్చకు తెచ్చను బహు చతురతను వ్యావహారిక భాషోద్యమము గట్టి పట్టుబట్టి మొదలెట్టి భాష కొరకే గాని తన స్వలాభానకెన్నడూ ఆశపడని కీర్తి కంటూ తీయరుగని నిజ ఆదర్శవాది భాషోద్యమ సంస్కర్త ఈ వ్యవహారిక భాష సృష్టికర్త తెలుగు పత్రిక నడిపిన వెలుగు తివాచి పరిచిన సవరణను చేరదీసి ఇంట పెట్టుకుని బువ్వ పెట్టి బుజ్జగించి భాష నేర్పి చదువు చెప్పి సొంత లాభమంతా మాని రాజసాన మానవతా వాదాన జేబు నుండి ఖర్చు పెట్టి పేదల జీవితాల వెలుగులకు కారణమాయే రావ్ బహుద్దూర్ గౌరవాన కందుకూరి వారికి దోస్తులాయను తెలుగు ప్రజలంతా నేస్తులాయను గిడుగు వారి కడు నేర్పరితనానికి ఆంగ్ల దొర ఏడ్స్ సైతము ఆ చెరువుకు సమర్పితము ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శము తెలుగు భాషా ప్రేమకు నిలువెత్తు రూపము నేటి తెలుగు సరళ భాషా వచన పాఠకులకు పండితులకు ప్రజలకు వ్యావహారిక భాషోద్యమ పితామహుడిగా గిడుగువారి రమ్య నామము బహుసార్థక నామధేయము అనన్య సామాన్యము అసమాన ప్రతిభా పాఠవ ప్రదర్శనము ఆచంద్ర తారార్థము. ఇది చెప్తూ ఈ భాషని దీన్ని యాడ్ చేశానమ్మా. రసమయ మాధురి ప్రవాహాలు తీయ తీయని తేనియలులకే పలుకు పంచదార చిలుకలు తొలి వేకువ సూర్యకిరణాల ప్రాణాధారాలు పంచారామాలు ప్రగతి గతిని పలు నిచ్చెన మెట్లు జీవనది సరిగమల పదనిసలు మంచు తడి మల్లె ముత్యాలు సంస్కృతి పరిమళ పారిజాత కుసుమ శుభ శోభా నిలయాలు తనని తనలా దర్శించగలిగే ఎల్లవేళలా దర్పపు దర్పణాలు మక్కువను దక్కించుకొని ప్రేమ సమీరాల హాయి వీవెనలు తనవి తీరా మాట్లాడు సొగసులకు సొబకు తెలుగు భాష పలుకుల సుధా మరందాలు మాట్లాడుతూ పరవశమే మరువగా మనవశమే. ఈ గుర్తుగా రాసుకున్నటువంటి ఇదన్నమాట. అందుకే ఇస్తున్నాను పుచ్చుకో అక్షర లక్షలు అక్షరానికి లక్షలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ధన్యురాలను నిష్క్రమిస్తున్నాను. మళ్ళీ సభా కార్యక్రమం ఉంది కాబట్టి. అలాగే మేడం, అలాగే మేడం. మళ్ళీ కలుద్దాం మనం వేదిక మీద. థ్యాంక్ యూ అమ్మా. వచ్చినందుకు మరీ మరీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు అమ్మా. మరి తర్వాతగా దీపక్ జ్ఞాతి గారిని క్షమించాలి, బలివాడ తేజస్విని మేడం గారిని ఆహ్వానిస్తున్నాను. బలివాడ తేజస్విని మేడం గారు ఉన్నారా అండి? వీరు కొంచెం గ్యాప్ తర్వాత యాడ్ అవుతారేమో. మరి దీపక్ జ్ఞాతి గారిని ఆహ్వానిస్తున్నానండి. ఈలోపు స్నేహితులు దీపక్ జ్ఞాతి గారు ఉన్నారా సార్? నమస్కారం అండి. నమస్తే సార్. మీ గానం లేదా మీ వచనం వినిపించవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తున్నాము. మా అతిథులు కాబట్టి 2 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వమ్మా. అలాగే సార్, అలాగే సార్. మాతృభాషను నేర్పిన మాతృమూర్తిని స్మరించుకుంటూ సహస్ర కవులకు విశ్వవేదిక అవకాశాన్ని ఏర్పాటు చేసిన సేవా సంస్థ వారికి, నిర్వాహకులకు సుబ్బారాయుడు గారికి, విజయకుమార్ గారికి, ఈనాటి అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న బేబీ సరోజిని గారికి, మరియు కవి కుటుంబ కవి మహాశైలకు నమస్కారాలు మరియు తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలుగు కాలాల వెలుగు తేనెలూరు తెలుగు, మన భాష అందరి నోట పలుకు, ప్రతి అక్షరం నిండు ఆత్మీయ తెలుపు అని తెలియజేస్తూ నా చిన్న పరిచయము. నా పేరు డాక్టర్ దీపక్ జ్ఞాతి అండి. అతిశయోక్తి కాదు, నేను 13వ ఏట స్కూల్ 7th 8th లోనే నాటకాలు రచించి దర్శకత్వం వహించి నాటకాలు వేయించాను స్కూల్లో. అక్కడ నుంచి 10th అయిపోయాక నేను సినిమాల ఫీల్డ్లోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత 83లో ఉద్యోగం వచ్చి సినిమా ఫీల్డ్ కొద్ది దూరం అవసరం వచ్చింది. సినిమా ఫీల్డ్ దూరమైనా కానీ నేను టీవీ సీరియల్స్ ఆ ఫీల్డ్ లో ఉండి టీవీ సీరియల్స్ దర్శకత్వం చేశాను. టీవీ సీరియల్స్ గా నాకు సుమా మెయిన్ లీడ్ రోల్ వేసిన మువ్వళ్ళెవరి సీరియల్ కు నాకు బెస్ట్ డైరెక్షన్ కు నంది అవార్డు వచ్చింది.
నేను ఆనాటి సంయుక్త తెలుగు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు గ్రహీతను. ఆ తర్వాత నేను సినిమా కూడా చేశాను రీసెంట్ గా. విచక్షణ అనే అత్యుత్తమ పదాన్ని టైటిల్ గా విచక్షణ సినిమా చేశాను. సినిమాలకు నేను పాటలు కూడా రాశాను. సో నేను అనంతమైన 6 లక్షల పైగా పదాలున్న తెలుగు భాష నిత్య విద్యార్థిని తెలుపుకుంటూ నేను నా చిన్న ఈనాటి కవితను వినిపిస్తాను. నా శీర్షిక తెలుగుతో అందరూ కవితలు వినిపిస్తున్నారు, తెలుగు చాలా మంది వినిపించారు. సో నేను కొద్దిగా డిఫరెంట్ గా ఒక శీర్షికను ఎన్నుకున్నాను. శీర్షిక వరమా శాపమా. మన బ్రతుకు వరమా శాపమా అనే శీర్షికను ఎన్నుకున్నాను. నరజన్మ వరమో శాపమో, నరజన్మ వరమో శాపమో, ఏదైతే ఏమిటి నాకు ఫలము. వరజన్మ వరమో శాపమో, ఏదైతే ఏమిటి నాకు ఫలము. ఈ జన్మ నే కోరిందా నే వరించిందా, ఈ జన్మ నే కోరిందా నే వరించిందా, ఎందుకు వచ్చానో ఎరుగను, ఎన్ని రోజులు ఉంటానో తెలియదు, ఎందుకు వచ్చానో తెలియదు, ఎన్ని రోజులు ఉంటానో తెలియదు, ఇక కర్తవ్యం ఎలా బోధపడుతుంది, ఇక కర్తవ్యం ఎలా బోధపడుతుంది. అండం నుండి పిండంగా మారి అవయవాలు రూపుదిద్దుకున్న, అండం నుండి పిండంగా మారి అవయవాలు రూపుదిద్దుకున్న, భూమికల మాంసపు ముద్దగా అమ్మ శ్వాస నింపుకొని, భూమికల మాంసపు ముద్దగా అమ్మ శ్వాస నింపుకొని, తండ్రి జ్ఞానాన్ని సంక్రమింప చేసుకొని, తండ్రి జ్ఞానాన్ని సంక్రమింప చేసుకొని, జీవిగా భూమిని తాకి ప్రకృతిని చూసి, జీవిగా భూమిని తాకి ప్రకృతిని చూసి, ఎవరి ప్రభావమో పెరిగి గురువుల బోధన కొలది ఎదిగి, ఎవరి ప్రభావమో పెరిగి గురువుల బోధ కొలది ఎదిగి, వయసు ముచ్చట్లతో ముద్దాడి తరువాతి తరాన్ని ఆహ్వానించి, వయసు ముచ్చట్లతో ముద్దాడి తరువాతి తరాన్ని ఆహ్వానించి, పాత తరాన్ని పోగొట్టుకొని నా తరం తీరేదెప్పుడా అని వేచి, చరిత్రలో కలిసిపోయే నేను పట్టించుకోను, ఈ జన్మ నాకు వరమో శాపము. ధన్యవాదాలండి. చాలా చక్కగా చెప్పారు సార్. వరమా శాపమా అంటూనే చాలా విషయాలు విశదీకరించారు. అందుకు మీకు మేము ధన్యవాదాలు చెప్తున్నాము. కాస్త గ్యాప్ తీసుకున్నారేమో, టైం గ్యాప్ ఏమో కానీ టైమింగ్ గ్యాప్ కాదు మీకు మాత్రం. సో అది మళ్ళీ వచ్చేస్తారు మీరు అదే విధంగా. థ్యాంక్ యూ. ఇంకో విషయం మేడం, ఈ మన సేవా సంస్థలో మన 25th జూలై ప్రముఖ కవుల ముఖాముఖి కార్యక్రమం నాతోనే మొదలైంది మన సంస్థలో. సో ఫస్ట్ ముఖాముఖి పరిచయం నాదే తీసుకున్నారు సేవా సంస్థలు. వాళ్ళకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సార్, సేవా సంస్థ యాజమాన్యానికి అందరం కూడా నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. దాంతో పాటు కృతజ్ఞులమై ఉండాలేమో, ఎందుకంటే ఇంత పెద్ద వేదికని ఏర్పరిచి మనని గురించి ఇంత గొప్పగా ఆవిష్కృతం చేసుకోగలిగే అవకాశాన్ని అందిస్తున్నందుకు నేను కూడా మనందరి తరఫున కూడా ధన్యవాదాలు చెప్తున్నాను వారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. బలివాడ తేజస్విని గారు, ఇంతకు ముందు మీ టర్న్ ఉన్నిందండి, అందుకని పిలిచాను. మీరు ఉన్నారా మేడం? సరే, రెస్పాన్స్ లేదండి. కాసేపు తర్వాత మళ్ళీ వారిని ఆహ్వానిద్దాము. సీతా జానకి గారు, శ్రీమతి సీతా జానకి గారు ఉన్నారా అండి? ఉన్నానండి. నమస్కారం. నమస్తే మేడం. ప్లీజ్ సవినీయంగా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మీ రచనని వినిపించవలసిందిగా ప్రార్థన. ధన్యవాదాలండి. కొంచెం జర్నీలో ఉన్నాను. వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది మేడం, నో ప్రాబ్లం. వ్యవహారిక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి గారి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత పెద్ద వేదికని ఏర్పాటు చేసి సేవావారి సహస్ర సాహితీ సప్తాహం నిర్వాహకులకు అందరికీ పేరు పేరున తెలుగు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మిత్రులందరికీ అనుకోకుండా వచ్చిన అవకాశం ఇది. ఒక సమన్వయకర్తగా ఈ అవకాశం కలిగించినందుకు మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ, తెలుగు భాష వెలుగు భాష అనే శీర్షికన నా చిన్ని వచన కవిత్వాన్ని ప్రజెంట్ చేస్తున్నాను. చెప్పండి మేడం. చెప్తున్నాను. ఎప్పుడైనా ఎక్కడైనా తెలుగు వెలుగు, భాషామ తల్లి బిడ్డలమై వెలుగు. ఎప్పుడైనా ఎక్కడైనా తెలుగు వెలుగు, భాషామ తల్లి బిడ్డలమై వెలుగు. తెలుగువారందరం తెలుగు భాషతో వెలుగు, తెలుగువారందరం తెలుగు భాషతో వెలుగు. తేనె కన్నా తీయని భాష, చెరుకు తీపినిచ్చు భాష. తేనె కన్నా తీయని భాష, చెరుకు తీపినిచ్చు భాష. పనస తొనల తీపి భాష, పండు వెన్నెల లాంటి చల్లటి భాష.
పనస తొనల తీపి భాష, పండు వెన్నెల లాంటి చల్లటి భాష, ఎప్పుడైనా ఎక్కడైనా అందరినీ కలిపే తెలుగు భాష. తెలుగుదనం ముట్టిపడే అందమైన భాష, తీయదనంతో కట్టిపడేసే అందమైన భాష. తెలుగుదనం ముట్టిపడే అందమైన భాష, తీయదనంతో కట్టిపడేసే అందమైన భాష. ఆత్మీయతతో ఆకట్టుకునే అందమైన భాష, ఎప్పుడైనా ఎక్కడైనా అందరినీ కలిపే అందమైన తెలుగు భాష. బాల్యం నుంచే భాషపై మక్కువ పెంచేలా చేద్దాం, పెద్దల నుంచి భాష ఎక్కువ నేర్చేలా చేద్దాం. బాల్యం నుంచే భాషపై మక్కువ పెంచేలా చేద్దాం, పెద్దల నుంచి భాష ఎక్కువ నేర్చేలా చేద్దాం. కుటుంబం అంతా మాతృభాషలో మాట్లాడేలా చేద్దాం, తెలుగువారి మధ్య తెలుగే వ్యక్తీకరించేలా చేద్దాం. ఎప్పుడైనా ఎక్కడైనా ఆప్యాయత పెంచే తెలుగు భాష. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తూ భవిష్యత్ తరాలకు తెలుగు భాషా సంపదని వారసత్వంగా పంచుదాం. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తూ భవిష్యత్ తరాలకు తెలుగు భాషా సంపదని వారసత్వంగా పంచుదాం. ఎప్పుడైనా ఎక్కడైనా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తూ భాషని పంచుదాం, భాష ఆత్మీయతని పెంచుదాం. ఎప్పుడైనా ఎక్కడైనా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తూ భాషని పంచుదాం, భాషాత్మీయతని పెంచుదాం. తెలుగు వెలుగుని ఇలాగే విరచిమ్ముదాం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. లెక్కకు మిక్కిలి మక్కువగా తెలుగు వెలుగుని చాలా చాలా ఎక్కువగా మన ప్రకాశం చేసేసారు మీ కవితల్లో. అందులో చాలా చాలా ధన్యవాదాలండి. లెక్కకు మిక్కుటంగానే ఉన్నాయి. మరి అసలు ఈ అవకాశం ఎలా ఉంటుందని భయపడ్డ, జర్నీలో ఉన్నాను, నేను మిస్ అవుతానేమో అని యాంగ్జైటీ పడుతున్నా. అప్పటి నుంచి నేను ఓపెన్ చేస్తాను. చాలా చాలా ధన్యవాదాలండి. ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు కదా, సో అన్ని వ్యక్తులు మీ దగ్గర పెట్టుకుంటారు. మీకేంటండి బాబు, చక్కగా చెప్పేశారు. మేడం ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలండి. ఓకే. తర్వాతగా థ్యాంక్ యూ అమ్మా. తర్వాతగా పిపిడిపి ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నానండి సగౌరవంగా వేదిక మీదకి. వారి యొక్క రచనని వినిపించవలసిందిగా ప్రార్థన. శ్రీతులు పిపిడిపి ప్రసాద్ గారు ఉన్నారా అండి? సరేనండి. టీవీఎస్ఆర్కే ఆచార్యుల వారు చాలా సేపటిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే మిగిలిన మన కవులందరూ కూడా సహనంతో సంయమనంతో ఎదురు చూస్తూ ఉన్నందుకు మధ్యలో కొంచెం మీటింగ్ లాగా, స్పీచ్ లాగా అలా ఉన్నా, కొద్దిగా మిగిలిన కార్యక్రమాలు ఉన్నా అన్నిటినీ కూడా వింటూ, అలాగే భోజనం చేశారో లేదో కూడా కొంతమంది అయితే, బట్ పక్కకైతే కదలలేదు వేదిక నుంచి. సో ఆచార్యుల వారిని ఆహ్వానిస్తున్నాను. చాలా సేపటిగా వీరు అలాగే వారి ఛాన్స్ కోసం చూస్తూ ఉన్నారు. ఆచార్యుల వారు, మీరు మీ గజల్ గాని వచన కవిత గాని ఏదైనా మీకు నచ్చిన రచన వినిపించవచ్చండి. నమస్కారం అమ్మా. ముందుగా సుబ్బానాయుడు గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మొదటి రోజు పాల్గొనవలసినటువంటి కార్యక్రమాన్ని అనే కారణాల వల్ల పాల్గొనలేకపోయాను, కానీ మరలా పిలిచి కార్యక్రమాన్ని ఇవ్వడం నాకు చాలా సంతోషదాయకం. అయితే గజల్ చదవాలి, కానీ ఈరోజు గిడుగు రామూర్తి పంతులు గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం కాబట్టి తెలుగు భాష గురించి నేను కూడా ఒక కవిత వినిపిస్తాను. తప్పకుండా సార్. శృతి చేసిన వీణల, వసంతాన కోయిలల, సెలయేటి గలగలల, మన నోట తారాడు తెలుగు, మన జీవితాన చూపుతుంది వెలుగు. శృతి చేసిన వీణల, వసంతాన కోయిలల, సెలయేటి గలగలల, మన నోట తారాడు తెలుగు, మన జీవితాన చూపుతుంది వెలుగు. నన్నయ్య చెక్కిన శిల్పం, అన్నమయ్య సొబగులద్దిన పదశోభల వైనం, కృష్ణరాయుడే కొలువు తీర్చిన భువన విజయం. కులుకులమ్మ కూనలమ్మ ఎంకిపాట జావళీలు, పలికించే సుస్వరాల సౌందర్యం. కులుకులమ్మ కూనలమ్మ ఎంకిపాట జావళీలు, పలికించే సుస్వరాల సౌందర్యం. తెలుగు తల్లి అక్షరాల చీరకట్టి, అలంకారాల నగలు పెట్టి, సమాసాల పూలు ముడచి, పద్యమై గద్యమై కావ్యమై కవనసీమ శోభలనే పెంచుతోంది. తెలుగు తల్లి అక్షరాల చీరకట్టి, అలంకారాల నగలు పెట్టి, సమాసాల పూలు ముడిచి, పద్యమై గద్యమై కావ్యమై కవనసీమ శోభలనే పెంచుతోంది. గిడుగువారి కృషి ఫలితం సర్వజనుల వ్యావహారిక రూపమెత్తి, గిడుగువారి కృషి ఫలితం సర్వజనుల వ్యావహారిక రూపమెత్తి,
అలరారుతూ కల్పాంతం వరకు చెక్కు చెదరని భాషగా అజరామరమై వెలుగుతూ తెలుగు భాష. పలుకులలో తెలుగు, పనులలో తెలుగు, పాటలలో తెలుగు, ఆటలలో తెలుగు, ఊపిరినంత వరకు కొనసాగిద్దాం, సాధిద్దాం. పలుకులలో తెలుగు, పనులలో తెలుగు, పాటల్లో తెలుగు, ఆటల్లో తెలుగు, ఊపిరినంత వరకు కొనసాగిద్దాం, సాగిద్దాం. అందమైన ఈ తెలుగు భాష గురించి నాకు తెలిసిన భావాల్ని అక్షరరూపం చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుబ్బనాయుడు గారికి, అలాగే సమన్వయకర్తగా ఉన్నటువంటి మీకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. మీరు రావటం, ఇంత చక్కటి అక్షరాల చీర కట్టి పద ప్రక్రియల సాహితీ కుంకుమలని పద కుంకుమలను కూడా పసుపు కుంకుమలుగా ఇచ్చేశారు తెలుగు తల్లికి. అలాగే సమాసాల పూలు కూడా ముడిచారని చెప్పారు. ఇంత చక్కగా వర్ణించడం తెలుగు కన్నీని జస్ట్ అలాగా మన ఎదురుగా అలా బాపు బొమ్మలాగా చూసినంత అందంగా చక్కగా ఉంది. అంతటి మంచి పద ప్రక్రియలతో చాలా చక్కటి వచన కవితను మాకు అందించినందుకు మీకే ధన్యవాదాలు చెప్పాలి సార్. తెలుగులోనే శ్వాసిద్దాం, శ్వాస నిశ్వాసలను కూడా తెలుగుగానే మార్చుకున్నామండి. తప్పకుండా మనం ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు ఆచార్య గారు, చాలా సంతోషం మీరు రావటం. అలాగే ఒక ముఖ్య విషయం ఏంటంటే, మన సేవా సంస్థ ఏ కార్యక్రమం చేపట్టినా మొట్టమొదట వారు నిర్ణయించిన శుభముహూర్తం మీదనే జరుగుతుంది ఎప్పుడైనా. ఇంతవరకు అలాగే కొనసాగాయి. అందుకు వారి ముహూర్తానికి, వారి నిర్ణయానికి మేము ఎప్పుడూ శ్రద్ధ వహిస్తాం. ధన్యవాదాలు గురువు గారు, మీ రాక మాకు చాలా సంతోషం. మీ ముహూర్త బలానికి, ఆశీర్వచనాలకి సేవ సంస్థ తరపున మరొక మారు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అంత గొప్పగా చెప్పినటువంటి మీ విద్వత్తుకి అభినందన పూర్వక కృతజ్ఞతాభివందనాలు. మరియు శిరోధార్యంగా మాకు సూచించి అలాంటి మంచి కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు దిగ్విజయవంతంగా. అంతటి ముహూర్త బలాన్ని మాకు అందించినందుకు మీకు పాదాభివందనం ఆచార్యుల వారు. చిన్న మాటమ్మా, సత్తాస్వర్ధం ఆరూఢం ప్రచండం కశ్యపాత్మజం అన్నారు. ఇది 7 వారాలు, అది 7 రోజులుగా నడుస్తున్నటువంటి కార్యక్రమం. 7 గుర్రాల మీద సుబ్బానాయుడు గారి కార్యక్రమం తలపెట్టడం, అది ప్రచండంగా ముందుకు వెళ్ళడం సాగుతుంది. అంచేత ఆయన ఏ కార్యక్రమం తలపెట్టినా ఆయనతో ఈవేళ కాదు, సుమారు 7-8 సంవత్సరాల నుంచి అనుకుంటా, ఏ కార్యక్రమం తలపెట్టినా ఆయన వేసుకున్నటువంటి పదం ఎలా ఉంటుందంటే ఒక పక్కా ప్రణాళిక, ఎక్కడా కూడా దానికి తేడా ఉండకూడదు. అలాగని ఎవరిని నొప్పించరు. ఒక ప్లాన్ వేసుకున్నప్పుడు చాలా మంది నొప్పించే పరిస్థితి ఉంటుంది. కానీ ఈయన వేసుకున్నటువంటి పథకాలు ఎలా ఉంటాయంటే అందరినీ సమన్వయపరుచుకుంటూ, అందరినీ చక్కగా వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తూ ఒక పద్ధతి ప్రకారం నడిపించుకునేటటువంటి ఇది. అంచేత నేను మధ్య మధ్యలో పక్కకి వెళ్ళినా కూడా ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు మళ్ళీ వచ్చేస్తూ ఉంటాను. అంచేత ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. ధన్యవాదాలు సార్, చాలా చాలా థ్యాంక్స్. అందుకే ఏది తలపెట్టినా అంటే ఒక్క పదం నేను ఫినిష్ చేసేద్దాం అనుకున్నాను, విజయమే అని. ఏ తలపెట్టినా విజయమే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంతే అన్నమాట. అది పూరించాలి, ఇంకంత వేరే పదం ఉండదేమో. మరి వారి ప్రణాళికబద్ధ కృషికి, సాహితీ సేవకి, వారి సమన్వయానికి అన్నిటికీ కూడా మరోమారు చైర్మన్ గారికి, సాహితీ సేవా సంస్థకి కృతజ్ఞతలు చెప్తున్నాను సార్ అందరి తరపున. థ్యాంక్ యూ సో మచ్ ఆచార్యుల వారు. మళ్ళీ మీ చక్కటి పద కవితని మాకు వినిపించినందుకు ధన్యవాదాలు చెప్తూ, తర్వాతగా కార్యక్రమంలో పసుమర్తి నాగేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నాను. సవినీయంగా వారి యొక్క రచనని వినిపించవలసిందిగా. శ్రీయుతులు పసుమర్తి నాగేశ్వరరావు గారు ఉన్నారా అండి? శ్రీయుతులు పసుమర్తి నాగేశ్వరరావు గారు సార్. అలాగేనండి, మళ్ళీ ఆహ్వానించుకుందాం వీరిని. తర్వాతగా శ్రీయుతులు అశ్వజల రమణారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను సాదరంగా వేదికను అలంకరించవలసిందిగా, వారి కవితను వినిపించవలసిందిగా. శ్రీయుతులు అశ్వజల రమణారెడ్డి గారండి. తర్వాతగా రామవరపు వీర వెంకట రాజా గారండి. రాజా గారు నమస్తే. వేదిక అలంకరించవలసిందిగా. నమస్తే, వినబడుతుందండి? నమస్తే మేడం గారు, మీరు రాజా గారండి? అవును, వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్, అందుకే మిమ్మల్ని రాజసంగా ఆహ్వానించాను. రాజా గారు కదా, అంతే రాజసంగ సాహితీ సేవా ధన్యవాదాలు. ప్రక్రియలో మనం సాహితీ కన్యని సమర్పిద్దాం అమ్మవారికి. సాహిత్యపు వస్తువు సంభాషణపు సువాసనను మీ కంఠంలో పుచ్చుకున్న మీరు, మీ పేరేంటమ్మా? నేను గాయత్రి రామోజీ అండి. నమస్తే అమ్మా, నా పేరు ఆర్వీవి సొంగరాయనపాలెం.
నేను ఆదిత్య కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నానండి. సార్ సేవా సంస్థ అప్రతిహతంగా నిర్వహిస్తున్నటువంటి ఈ తెలుగు భాష సేవా కార్యక్రమాలని నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వారికి సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా కవిత శీర్షిక పేరు ఎవరిదో దుఃఖం. వినిపిస్తుందా గాయత్రి గారు? వినిపిస్తుంది సార్, ఖచ్చితంగా వినిపిస్తోంది, బాగా వినిపిస్తోంది. దయచేసి మీరు కంటిన్యూ అవ్వండి. ఎవరిదో దుఃఖం నా కవిత శీర్షిక. ఎవరిదో దుఃఖం అది నాకు వినిపిస్తుంది, ఎవరిదో కన్నీటి సముద్రం అది నా కాళ్లకు తగులుతుంది. ఎవరిదో దుఃఖం అది నాకు వినిపిస్తుంది, ఎవరిదో కన్నీటి సముద్రం అది నా అక్షరాలను ముంచుతుంది. మరి ఎవడో హంతకుడు పూల తలల్ని నరికి కట్టకట్టి గుర్తు చేసి అభినందన సమాధిలో పాతేశాడు. ఎవడో కిరాతకుడు పక్షుల స్థలాల్ని కూల్చేసి మనుషులకి పునాది రాళ్లు దించుతున్నాడు. ఎవడో దళారి కళ్ళల్లో కూర్చుని వడ్ల గింజల్లో బయటపడుతున్న రైతుల కంకాళాలని చూస్తున్నాడు. ఎవడో నయవంచకుడు చుక్కలు మొలిసిన సూపుడి వేళ్లకు ఉచిత గింజలు మేపుతున్నాడు. ఎవడో నా కొడుకు వాలే ఇంటి పూర్ణ సంధ్యల్ని పెరికి దూరాశ్రమంలో చేర్చి మళ్ళీ ఉదయించమంటున్నాడు. ఎవడో బానిస అడవని అలుముకున్న నిశ్శబ్దాన్ని తోటాతో తరుముతున్నాడు. ఎవడో బిడారి రాలే ఊపిరి ఆకులతో డబ్బుల తోటలు కడుతున్నాడు. ఎవరో కవి లోకం దుఃఖాన్ని కవిత్వంగా పాడుతున్నాడు. దుఃఖం ఎవరిదైనా తలోకంతా పంచుకుంటే తరిగిపోతుంది అంటున్నాడు. ధన్యవాదాలమ్మా. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఎంత చక్కటి ఉపమాన ఉపమేయాలు, అభివ్యక్తి చూస్తుంటే ఇంత గొప్పగా ఆలోచించాలి అంటే, ఇంత గొప్పగా కవిత రాయాలని అంటే ఎంత మదన జరిగి ఉండాలి, ఎంత వేదన కవితలలో కవి హృదయంలో మెరిసి ఉండాలి అని అనిపిస్తోంది సార్. నిజంగా అలాంటి పరిస్థితులు చాలా చాలా దారుణంగా అనిపిస్తుంది, గుండె చెరువయ్యేలాగా చేస్తుంది. ఆ పరిస్థితులు మారాలని ఆశిద్దాం. చక్కని కవితని, వాస్తవిక పరిస్థితుల్ని మీరు మీ కవితతో ముందుకు తెచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు. తర్వాత గాయత్రి గారు ఇందాక ఒక మెసేజ్ ఇచ్చారండి. మీరు తప్పకుండా కవిత చదవచ్చు మేడం. ఈ విభాగంలో ఉన్న కవులు అయిపోయిన తర్వాత, అంటే వారి పఠనం తర్వాత తప్పకుండా మీకు అవకాశం ఉంటుంది, మీరు చదువుదురు కానీ అంతలోపు మీరు సిద్ధంగా ఉండండి అమ్మా. ఇంతలోపు తర్వాతగా శ్రీయుతులు దాట్ల దేవదానం గురువు గారిని సవినీయంగా, సగౌరవంగా, సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారి చక్కని చిక్కని వచన కవితని అనిపించవలసిందిగా లేదా వారి రచనని అందించవలసిందిగా. నమస్కారం సార్. సార్ మ్యూట్ లో ఉన్నారు సార్. దాట్ల దేవదానం రాజు సార్ మ్యూట్ లో ఉన్నారండి. ఓకే ఓకే. ఇప్పుడు వినపడుతుందా? అండి? వినిపిస్తోంది సార్. అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. నా కవితా శీర్షిక నా తెలుగు ఒక వెన్నెల స్నానం. పుట్టుకకు పరిసరాలు మాట అద్దింది, అలవొకగా తొలి పలుకు అమ్మ ఇంటిల్లిపాదికి మురిపాలు తెచ్చింది. క్షణంలో వికృతాకారాలు రంపపు అశబ్దాల మాయలో పడి గొంతు జీరబోయింది. నేరుగా చదువుకునే విద్యలకు తూట్లు పడుతున్నాయి. ఇప్పుడు నాకు కొన్ని ప్రశ్నలు, మరికొంత సౌందర్య ఉపాసన కావాలి. నాలోంచి ఊడిపడుతున్న నిర్నిద్ద శకరాలు సమాధానం కోసం ఎదురు చూస్తున్నాయి. నీవు ఇప్పుడు నడుస్తున్న నమ్మకమైన చీకటి దారుల్లో మోజుల్ని వెతుక్కుంటున్నావు. భ్రమల లోకంలో మునిగి ఉన్నావు. మెదళ్లను ఆక్రమించుకున్న కొత్త మమకారాల రెక్కలు తగిలించుకుని ఎంత ఎత్తో ఎగురుదాము. సార్ మళ్ళీ మ్యూట్ లో విశాలంగా ఉన్నప్పుడు బందీ కూడా సౌఖ్య మార్గాల్లోనే పయనిస్తున్నట్టే ఉంటుంది. ఆత్మ శోధనాలను విప్పుకుంటూ సార్ మ్యూట్ లో ఉంది గురువు గారు. మమ్మీల గుండెలకు సొంత భాష అపస్వరాల మూట అవుతుంది. అనాస్వాద పరిమళాల వెంట కళ్ళు మూసుకుని పరుగులు, ముఖద్వారాలని కట్టడి చేసి పసిగొంతుల్ని బలవంతంగా నొక్కుతూ ఆపసోపాలు పడుతున్నావు. పొడి పొడి మాటలు డబ్బాలో పోసిన గులకరాళ్ళవుతున్నాయి. అందంగా పేర్చిన సమాధుల కింద దాచిన శవాలు అందమైన నా భాషా చిందులకు మూలుగుతున్నాయి. తెలుగుతనపు సొగసులు విప్పుతాను, సావధానంగా వింటావా? నా పలుకు తేనెల భాష
మ్యూట్ లో ఉంది గురుగారు మళ్ళీ. వస్తుంది. నా తెలుగు ప్రవాహపు సొంపు ఒక నర్తించే పాదముద్ర, నా అక్షరాల విత్తు ఒక మొలకల చిరునవ్వు, నా స్నేహ వాత్సల్య లిపి ఒక రహస్య సంకేతాల స్పర్శ, నా తెలుగు వెలుగు ఒక పుట చదివిన అద్భుతం, నా తొలి పదం అమ్మ ఒక దిగంతాల పాట, నా అప్రమేయాల భాషా సందడి ఒక ధీరోదాత్త వ్యక్తిత్వ నమూన, నా తెలుగు సంభాషణ ఒక వెన్నెల స్నానం, బొమ్మల కొలువుల అక్షరాల్ని పేర్చుకుంటూ స్వచ్ఛమైన తెల్లని రూపం ఉన్న గుండె గదుల నింపుకుని సుఖ దుఃఖాల ఉద్వేగాల్ని తెలుగులోనే వంపుకుంటూ ఈ నేలంతా సంచరిస్తాను. ప్రేమ భాగాన్ని ముక్కలు చేసి పంచడం నాకిష్టం ఉండదు. తల్లి పాలతో సజీవ శక్తి వికసించని, తల్లి వేరు పునాదులు విస్తరించని తెలుగు బలమంతా పరిమరించింది. ఇదే అండి. ఇంకా సెలవమ్మా. కవిత పూర్తయింది. హలో 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 వినిపిస్తుంది మీ వాయిస్. హలో మీ వాయిస్ వినిపిస్తుంది సార్. ధన్యవాదాలు. కవిత పూర్తయింది. థ్యాంక్ యూ సార్. చాలా మంచి కవిత చేశారు సార్ మీరు తెలుగు భాష గురించి. గాయత్రి గారు మేడం గారు హలో గాయత్రి గారు హలో ఉన్నారమ్మా? వినపడుతుందా సార్? హలో హలో గాయత్రి గారు దేవదానవరాజు గారు చాలా చక్కటి స్వీకరించారు. అవును సార్, చాలా అభినందనలు. తర్వాత ఎంతగా స్నేహితులు దాట్ల దేవదానం గారి తర్వాత గారిని ఆహ్వానిస్తున్నానండి. మేడం నమస్తే అండి. అందరికీ తెలుగు భాషా దినోత్సవం. తెలుగు వెలుక్కు దగ్గరగా ఉంటుంది. తెలుగు భాషా దినోత్సవం ఈరోజు గిడుగు గారి మనవరాలు ఎక్కడో మనకు భాషకి ఒక అనుబంధం ఉందన్న భావన ఏర్పడుతుంది. కాబట్టి మనము కేవలం కవితలకి పరిమితం కాకుండా భవిష్యత్తులో కూడా కలిసి తెలుగు భాష విస్తరణకు, దాన్ని అభివృద్ధికి అందరూ కలిసి పాటుపడితే బాగుంటుందని నాకు ఉన్న చిన్న అభిప్రాయము. సేవా సంస్థ ద్వారా గత 10 సంవత్సరాలుగా నేను కలిసి పనిచేస్తూ ఉన్నాను. సుబ్బారాయుడు గారు ఆదర్శమూర్తి, వారు ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా నూతనంగా ఉంటుంది, అది అందరికీ ఆకర్షణీయంగా ఉంటుంది, జీవితంలో మర్చిపోలేని ఒక మంచి మధుర ఘట్టంగా మిగిలిపోతుంది అని తెలియజేసుకుంటూ వారికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా కవిత శీర్షిక మనసా స్మరామి. మనసా స్మరామి కదా, ఆలోచన ఆకృతి ఉద్భవిస్తుంది. మనసు ఆలోచనల కేంద్రం. మనసే మనిషి అయస్కాంత క్షేత్రం. మనసును బిగించి బావుకునేదేమి? నియంత్రణల నిధుల్లో నిరంతరం కాల్చి తెచ్చుకునేదేమి? నిర్బంధాల సుడిగుండాల్లో మనసు ఎంత వద్దన్నా గీతమే పాడుతుంది. మిత్రమా, మనసు మనిషికి సృజనాత్మక రంగరించి కళాత్మక మనసు చిత్రము కవి కళకి భావ పరిమళాలు అద్దిన కవితా గీతము అవుతుంది. బొగులా ఉదిగిపోయే మనసును
గగనం వైపు ఎగిరే సూర్యుడు రెక్కలు ఇప్పుకొని విశృంభరగా మారుతుంది. చింతల చితలో చీకటి జీవితాలలో వెలుగుల ఇంత ధనసుగా వెలువిరుస్తుంది. అత్యంత వేగమైన మనసును గెలిచి చూడు. గురించి లోకమే దాసోహం అంటుంది. వివేకం నేర్చిన మనసు వివేకం మనసు వివేకాలు ఎదిగిన మనసు ఎడారి వనాల్లో ఏక సందేశం మనసు గమ్యపు దూరాలు దగ్గరై అలా అవతలి మింగేసిన దిగులు మేఘాల డిప్రెషన్ మునకలను రంగనాథులను తీగలకు వేలాడించిన బాటలు మేఘాల డిప్రెషన్ లో మునకలెందుకు వీటి రంగనాథులను తీగలకు వేలాడించిన బాటలు ప్రభుత్వ వీరుడై సమస్యలపై శంకారాలు చరిత్రలు మిత్రమా, మనసు ఓ ధనస్సు ఎక్కుపెట్టే ధనంజయుడు నీవు. మనసు ఓ ధనస్సు ధనంజయుడు నీవు. ఓ ధ్యాన తపస్సు నిత్యం ప్రశాంత వదనంలో చిరంజీవిగా వెలుగుతుంది. థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్. చాలా చక్కగా మీ కవిత వినిపించారు. అయితే చాలా విషయాలు ప్రస్తావించారు. కొంచెం సాంకేతిక సిబ్బంది ఎవరైతే ఉన్నారో మనవారు కొద్దిగా డిస్టర్బెన్స్ గా ఉంటుందండి. ఎక్కడి నుంచి ఆ డిస్టర్బెన్స్ కొంచెం పరిశీలించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మిగిలిన వారు అందరూ కూడా దయచేసి మ్యూట్ లో ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సవినీయంగా మనవి చేస్తున్నానండి. దయచేసి చాలా మంది ఇక్కడ కొంచెం అన్మ్యూట్ లోనే ఉన్నట్టుగా నాకు కనిపిస్తోంది. అందువల్ల మన ప్రసారానికి కూడా అంతరాయం కనిపిస్తుంది. దయచేసి మ్యూట్ లో ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాను అందరూ కూడా సార్. ఎందుకంటే చివరి దశకు వచ్చినటువంటి కార్యక్రమం మనది ఇంచుమించుగా ఈ సేవా సప్తాహ కార్యక్రమం 7వ రోజు మనకి ఇప్పుడు జరుగుతోంది. సగం విభాగాలు అయిపోయాయి కూడాను. ఈ కాస్త టైం కూడా సంయమనంతో సహనంతో మీరందరూ సహకరిస్తే బాగుంటుందని మరి మనవి చేస్తున్నాను. తర్వాతగా మారుతి కిరణ్ గారిని ఆహ్వానిస్తున్నాను. వారి కవితని లేదా వారి రచనని వినిపించవలసిందిగా పాట కానీ పద్యం కానీ గేయం కానీ ఏదైనానండి. అమ్మా అందరిని మ్యూట్ చేస్తున్నాం, మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేసుకోమని చెప్పండి అమ్మా. అలాగే సార్. అందరినీ ఇప్పుడు సాంకేతిక సిబ్బంది వారు మ్యూట్ చేస్తున్నారు. తర్వాత ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వారు మాత్రమే అన్మ్యూట్ చేసుకొని మీ వచనం లేదా మీ మాటలు కానీ ఏదైనా వినిపించవలసి ఉంటే, మీ స్పందన తెలియజేయాల్సి ఉన్నా లేదా మీ వచనం వినిపించాల్సి ఉన్నా, కవిత వినిపించాల్సి ఉన్న రచన అప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నానండి. ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ అవుతోంది. మనం జస్ట్ మన కవుల యొక్క మిత్రుల యొక్క కవితని పూర్తిగా వినలేకపోతున్నాము డిస్టర్బెన్స్ లేకుండా. అందుకని మారుతి కిరణ్ గారు ఉన్నారా అండి? సార్, సాదరంగా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మీ కవితను వినిపించవలసిందిగా సార్. మీ ఆహ్వానానికి కృతజ్ఞతలు. ధన్యవాదాలు సార్. నాదంతా కొత్త పరిచయం అమ్మా. ఇక్కడ నాకు నల్లపోతు విజయ్ కుమార్ గారు ఫోన్ చేశారు. తప్పకుండా సార్. అలాగే రూపలత గారు కూడాను నిన్న నన్ను ఏదో గెస్ట్ గా ఉండమన్నారు. ఇవాళ కార్యక్రమం ఉందంటే మీరు వస్తే బాగుంటుందని అన్నారు. అందువల్ల నేను రావడం జరిగింది. మా అదృష్టం సార్. అయితే ఒకటమ్మా, ఎప్పుడో ఒకసారి రాశాను అమ్మ మీద. అది 7-8 నిమిషాలు పడుతుంది. టైం ఉందో లేదో నాకు తెలియదు. లేకపోతే అందరూ మాట్లాడిన తర్వాత నేను అమ్మది వినిపిస్తా. పర్వాలేదు సార్, వినిపించండి. ఇబ్బంది ఏం లేదు కదా? పర్వాలేదు సార్. సంతోషం అమ్మా. నేను హైకోర్టులో డిప్యూటీ రిజిస్ట్రార్గా రిటైర్ అయ్యానమ్మా. 5 ఏళ్ళు అయింది. వ్యక్తిత్వ వికాస్ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాను. అలాగే రామకృష్ణ మఠకి రెగ్యులర్ ఫ్యాకల్టీ. చర్లపల్లి చెంచలగూడ జైల్స్కి వెళ్తుంటాను. తర్వాత ఈ టీవీ హెచ్ఎం టీవీలో ఉంటే నేను కవిని కాను రచయితను కాను, కానీ నేను ఏదో వ్యక్తిత్వ వికాసంలో ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాను. అయితే అమ్మ గురించి నేను ఎప్పుడో రాసింది మీకు వినిపించే ప్రయత్నం చేస్తానమ్మా. దీంట్లో మూలాంశం ఏంటంటే, మనందరం ఈ భూమి మీదకి వచ్చాం, కానీ భూమి మీదకి రాకముందు మన అమ్మ ఎలా ఉందో ఎవరికి తెలియదు కదా.
చిన్న వయసులో తొక్కుడు బిళ్ళ ఆడుకుంటూ ఉంటే గబక్కున పెళ్ళి అన్నారు కదా అమ్మకి. మరి అటువంటప్పుడు అమ్మ ఎలా ఉందో తెలియదు కాబట్టి మనకు తెలియని, అంటే మీకు తెలియని మీ అమ్మని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఒక 8-9 నిమిషాలు పడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, కళ్ళు నేను చదువుతున్నప్పుడు మీరు కళ్ళు మూసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను చదివిన తర్వాత కళ్ళు మూసుకొని ఉంటే బాగుండేది కదా అని మీకు అనిపించకూడదని ఒక విజువలైజేషన్లోకి తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తాను. ఎంతవరకు సఫలీకృతం అవుతానో నాకు తెలియదు. అమ్మవారు ఏది పలికిస్తే అది. సో హాయిగా కళ్ళు మూసుకొని ఒక 9 నిమిషాలు నాతో పాటు ఉండండి, సరిపోతుంది. అమ్మ భూమి మీద పడగానే ఈ అర్థం కాని ప్రపంచంలో దారి తెన్ను తెలుసుకొని ఓ మంచి దోవన పట్టడానికి దిశానిర్దేశం చేసే తొలి గురువు ఎవరంటే ఇంకెవరు? అమ్మే. అమ్మ ఆలోచన అద్భుతం, అమ్మ చూపు అనిర్వచనీయం, అమ్మ మాట అమోఘం, అమ్మ ఆలింగనం అజరామరం. ఇది అసలు అమ్మ అంటే. కానీ ప్రస్తుతం ఈ అమ్మ వేగానికి తట్టుకోలేక ఈజిప్ట్ పిరమిడ్లో శవరూపంలో నిద్రిస్తున్న మమ్మీ అయిపోయింది. కాబట్టి అమ్మను మమ్మీగా డమ్మీగా చేయొద్దు. అమ్మ లేకపోతే బతకలేము. ఎందుకంటే అమ్మే మన బతుకైపోయింది అని తెలిసినా ఏమీ తెలియనట్లు నటిస్తూ మనం ఏం చేస్తున్నామో మనకే తెలియటం లేదు. ఆడుకునే వయసులో అమ్మకు పెళ్ళట, మనసులో ఏదో తెలియని బెదురు, తెలియకుండానే ఎవరో నిశ్శబ్దంలోకి తోసేస్తున్న భావన. అప్పటి నుంచే నవ్వాలంటే అనుమతి. ఏమ్మా, అప్పుడే ఆలోచనల తట్టన నెత్తినెత్తుకున్నావా? బరువుగా ఉందా అని అడగాలని అనిపించటం లేదు. పెళ్లి సమయం రానే వచ్చింది. అందరూ తనని విఐపి చేసి పలకరిస్తూ ఉంటే అదో తెలియని ఆనందం. 60 దాటిన ఆడవాళ్ళు పెళ్లిలో ఆట పట్టిస్తూ ఉంటే అమాయకంగా తలూపుతూ అంతలోనే తలంచుకొని పెళ్లిపీటల మీద కూర్చున్న అమ్మ అమాయకపు ముఖాన్ని ఒక్కసారి ఊహించుకో. ఏంటమ్మా, హాయిగా తొక్కుడు బిళ్ళ ఆడుకునే వయసులో అప్పుడే బరువు బాధ్యతలా అని అడగాలని అనిపించటం లేదు. తలంబ్రాలు పోసుకుంటున్నప్పుడు ఇంకా బాగా పొయ్యవే అని మేనత్త గద్దించినప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ అమాయకంగా పీలకంఠంతో చేతులు నొప్పుడుతున్నాయొత్త అంటూ ఎగబీలుస్తున్న అమ్మ అమాయకపు ముఖాన్ని ఒక్కసారి ఊహించుకో. అదే సమయంలో పెళ్లి పందిరిలో పెళ్ళైన ఆడవాళ్ల ముసిముసి నవ్వుల మధ్య అర్థం కాని బిత్తర చూపులు చూస్తున్న అమ్మ నీకు ఇప్పుడు బంగారు కొండలా అనిపించటం లేదు? పెళ్లిలో బొమ్మను చేసి ఆడుకున్నారు అందరూ మా అమ్మతో అని ఏ మూలనో దిగులుగా లేదు? అప్పగింతల సమయంలో ఆట పట్టించిన వాళ్ళంతా ఏడుస్తూ ఉంటే అమ్మ కూడా ఏడ్చేసిందిట. మగపెళ్లి వారు అంపకాల తర్వాత టైం లేదు, వర్జం వచ్చేస్తుంది, అమ్మాయిని పంపించండి అని హడావిడి చేస్తూ ఉంటే లోపల అమ్మకు పెరుగన్నం నోట్లో పెడుతూ అబ్బాయి చెప్పినట్లు నడుచుకో అమ్మా అని అమ్మ బొంగురు పోయిన కంఠంతో అంటూ ఉంటే నోట్లో ముద్దను అలాగే ఉంచుకొని అమాయకంగా తలూపుతూ ఓ పక్క గుటక మరో పక్క ముద్దా దిగిన స్థితిలో ఒడిబియ్యం బరువుతో కన్నీళ్ల పర్యంతమై విలపిస్తున్న అమ్మ మానసిక పరిస్థితి నీకేం తెలుసు? నువ్వు కడుపులో కదులుతున్నప్పుడు అల్లరి పిల్లడమ్మా అని ఎవరన్నా అంటే కనుబొమ్మలు ఎగరేస్తూ గర్వంగా పొంగిపోయిన అమ్మను ఊహించుకుంటుంటే ఆ పిచ్చి తల్లిని ఒక్కసారి ఎత్తుకొని గర్వంతో గిరగిరా తిప్పేయాలని అనిపించటం లేదు? నువ్వు లోపల కాళ్ళతో తంతున్నప్పుడు తన్మయత్వంతో కళ్ళు అరమోడుపులై అలౌకికానందంతో అమ్మ అలవోకగా నవ్వుతున్నప్పుడు ఆ నవ్వులో భద్రంగా నీ మీద దాచుకున్న నమ్మకం విలువ తెలుసా నీకు? 9 నెలలు
వెచ్చటి గర్భంలో హాయిగా నిద్రపుచ్చి శరీరంలోని అన్ని అంగాలను పొందికగా పేర్చి తన శరీరంలోని కొంత మాంసాన్ని నీకు ఇచ్చిన అమ్మ ముఖాన్ని అలాగే తదేకంగా చూడు. నిన్ను ఈ భూమి మీదకి తెచ్చే ప్రయత్నంలో దిక్కులు పిక్కటిల్లేలా బాధతో అరిచిన అమ్మ కేకలు నీకు తెలుసా? ప్రసూతి వైరాగ్యం నుంచి తెప్పరిల్లిన అమ్మ మొదటిసారిగా నిన్ను చూసినప్పుడు నవ్విన చిరునవ్వు విలువ నీకు తెలుసా? బంగారు తల్లి కదా నీ అమ్మ. నీకున్నంత చదువు లేకపోవచ్చు, ప్రపంచాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ నీవే ప్రపంచంగా, ఇల్లే స్వర్గంగా భావిలో కప్పలా జీవిస్తున్న అమ్మ ముఖంలోని అమాయకత్వాన్ని అలా చూడు. ఇంకో విషయం చెప్పనా? మానవాళికి మొదటి పాకి మనిషి ఎవరు? అమ్మ కాదా? నువ్వు పుట్టినప్పుడు గంటకోసారి నువ్వు వదిలిన మాలిన్యాన్ని నీ బోసినవుల్లో మర్చిపోయి శుభ్రపరుస్తూ బట్టలు మార్చిన అమ్మ ముఖంలోని నిర్మలత్వాన్ని జాగ్రత్తగా అలా గమనించు. అలా ఆకలయిందో లేదో ఇలా పాలు పట్టి నిదురపుచ్చి నీ ముఖంలోకి తృప్తిగా ఎన్నోసార్లు చూసిన ఆ పిచ్చి తల్లి ముఖం చూడు, ఎంత నిర్మలంగా ఉందో. నువ్వెప్పుడన్నా ఆట పట్టించినప్పుడు దాన్నే ఒక ఆటగా భావించి నవ్విన ఆ చిరునవ్వు, ఆ పెదిమెల చివర ఎలా ఉందో చూడు. నీకు దెబ్బ తగిలినప్పుడు, జ్వరంతో ఒళ్ళు సలసల కాగినప్పుడు ఆ ముఖంలోని కంగారు చూడు, ఆ కళ్ళల్లో తడి చూడు. నిజంగా ఎంత మంచి పిచ్చి అమ్మో కదా నీ అమ్మ. అన్నం తినడం కూడా తెలియని నీకు, ఎందుకు మూతి తిప్పేస్తున్నావో తెలియని నీకు, ఒంటి చేత్తో నిన్ను మోస్తూ ఇంకో చేత్తో పళ్ళెం పట్టుకుని చందమామని చూపెడుతూ భరతనాట్యం చేసిన నీ తల్లి ఏమీ తెలియనట్లు ఎంత అమాయకంగా చూస్తున్నదో చూడు. కిటకిటలాడే బస్సులో రాబందుల చూపుల మధ్య కేర్మని ఏడుస్తున్న నీకు బేల చూపులు చూస్తూ అంతలోనే తమాయించుకుని స్తన్యమిచ్చి నీ కడుపు నింపి ఏడుపు ఆపిన అమ్మ శారీరక మానసిక విన్యాసం నీకేం తెలుసు? కిటకిటలాడే బస్సులో రాబందుల చూపుల మధ్య కేర్మని ఏడుస్తున్న నీకు బేల చూపులు చూస్తూ అంతలోనే తమాయించుకుని స్తన్యమిచ్చి కడుపు నింపి ఏడుపు ఆపిన అమ్మ శారీరక మానసిక విన్యాసం నీకేం తెలుసు? సంగీత జ్ఞానం ఏమాత్రం తెలియని అమ్మకు నిన్ను చూడగానే సంగీతం వచ్చేది. ప్రపంచాన్ని మర్చిపోయి జోలపాట పాడేది. స్నానం చేయించి సాంబ్రాణి పొగబెట్టి బుగ్గన చుక్కబెడుతూ మురిసిపోయిన అమ్మ నీ స్థాయికి దిగొచ్చి ఆడుకుంటుందన్న నిజం నీకు తెలుసా? ఎంత గొప్ప దేవత అమ్మ. దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒకవైపు ఉండి ఎవరు కావాలంటే ఏం చేస్తావు? అమ్మే అంటావు, అవునా? ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు ఒక పని చేయి, అది అమ్మకు తెలియకుండా చేయి. అమ్మ చేతులు పట్టుకో, మెత్తగా స్పృశించు. బాగా అరిగిన అలసిన చేతులు అందంగా ఉండకపోవచ్చు, గిన్నెలు తోమి ఇల్లు చిమ్మి కూరలు తరిగి బట్టలు ఉతికిన చేతులు కాయలు కాచి మొద్దుబారి ఉండవచ్చు, అరచేతి గీతలు మాయమై ఉండవచ్చు, చివరికి ఎముకలు తగులుతూ ఉండవచ్చు. కానీ ఇప్పటికీ నీ బొజ్జలో అమృతతుల్యమైన పదార్థాన్ని అదే చేతులు చేస్తున్నాయన్న సంగతి మర్చిపోవద్దు. ఒక్కసారి ఆ చేతులను ముద్దు పెట్టుకో, నీ బొగ్గలు కానించుకో, అలాగే ఉండు, అలాగే ఉండు. బాధగా ఉందా? కంఠంలో గుటకేస్తున్నప్పుడల్లా నొప్పిగా ఉందా? కన్నీళ్ళు వస్తున్నాయా? అమ్మో, ఆ కన్నీళ్ళు అమ్మకు కనపడకూడదు, సరేనా?
అలాగే అమ్మను కావలించుకో. అలా కావలించుకున్నప్పుడు ఆ వెచ్చని స్పర్శ ఎంత హాయిగా ఉందో కదా. అమ్మ చేతులు నీ వీపుకు తగులుతున్నాయి కదా. ఎలా ఉంది అనుభూతి? బాగుంది కదా. అమ్మంటే మరేమనుకున్నావు? అమ్మ వీపున ఉన్న నీ చేతుల్ని గమనించావా? ఎంత మెత్తని స్పర్శ. అమ్మ బుగ్గల నునుపుతున్నాం, వెంట్రుకల స్పర్శ కూడా ఎంత హాయిగా ఉందో కదా. అసలు అమ్మ ఉండటం ఎంత అదృష్టం. ఇప్పుడు అనిపిస్తున్నదా నీవు నిజంగా అదృష్టవంతుడు అని? ఓకే ఓకే, మెల్లగా ఈ లోకంలోకి వచ్చేయి. మెల్లగా కళ్ళు తెరువు, చాలా మెల్లగా. ఓకే ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇదమ్మా అమ్మంటే. చక్కగా హిప్నటైజ్ చేసేసేస్తారు ఒకే విధంగా. కొత్త పెళ్లి కూతురుగా అమ్మ కోణాన్ని, అలాగే అమ్మగా మారినప్పుడు తొలిసారి తొలిచూలు తను ఆ స్థితిని దశని అనుభవిస్తున్నప్పుడు ఆమె అనుభవించేటువంటి ఆ కోణాలు, మానసికంగా ఆవిడ ఎలాంటి స్థితిలో ఉంటుంది, ఆవిడని మనం ఎలా చూసుకోవాలి, ఇప్పటి పరిస్థితులు ఎలా మారుతున్నాయి, ఎంతగా ఆవిడ సేవల్ని చాలా కన్వీనియంట్ గా మర్చిపోతున్నారు కొంతమంది. స్వార్థపరత్వం ఎందుకు అలా ఉండాలి, అలా ఉండకూడదు, అలా ఉండనివ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, మనం ఏ విధంగా అమ్మతో ఇప్పుడు నడుచుకోవాలి, ఇలాంటివన్నీ కూడా చాలా హిప్నటైజ్ చేస్తున్నటువంటి వాయిస్ తో చాలా చక్కగా ధ్వనింపజేశారు కూడా. ఆ కోణాన్ని, ఆ ఆర్ద్రతని, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ నొప్పిని, పెయిన్ ని అందరూ అనుభవించేలా చేశారు సార్. దీర్ఘమైన వచన కవితలా వినిపించిన మీ అమ్మ పట్ల మనం ఉండాల్సినటువంటి కోణాన్ని చూపించిన విధానం చాలా బాగుంది. చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు. అలాగే శ్రీమతి పత్తిపాటి రూపలత గారి మేడం గారిని సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తూ వేదిక మీదకి ముందుగా ఆవిడ సహనానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలా సేపటిగా ఆవిడ ఎదురు చూస్తూనే ఉన్నారు. అలాగే ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడు చేసే చాలా చాలా వరకు కవలి యొక్క రచనని వీటన్నిటిని వింటాం, అలాగే సంయోనంతో అలాగే ఎదురు చూడటం, మనకి కాస్త అనుకోకుండా జరుగుతున్నటువంటి సాంకేతిక కారణాల ఇబ్బందులు కానీ, లేకపోతే కొంచెం ఆలస్యాలు కానీ అలాంటివి ఉన్న వాటిని కూడా సహించి ఇంతవరకు ఎదురు చూస్తూ ఉన్నారంటే మేడం గారు ఐఎమ్ వెరీ సారీ. క్షమాపణలతో పాటు మీకు మీ సహనానికి అభినందనలు చెప్తూ మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మీ వచ్చిన కవితని వినిపించవలసిందిగా, లేదా మీ ఎనీ కైండ్ ఆఫ్ రచన ఏదైనా సాహిత్య ప్రక్రియలో ఏదైనా. ధన్యవాదాలు గాయత్రి రామోజీ గారు, చక్కగా నన్ను ఆహ్వానించారు. సహనంతో ఉన్నానన్నారు, అది మనకు భూషణం కావాలి. ఎప్పుడు కవులకు సహనం భూషణం కావాలి. గాయత్రి గారు, నేడు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. సాహితీ లోకానికి నా నమస్కారాలండి. మేడం గారు కాస్త లో వాయిస్ వస్తుంది, కొంచెం వాయిస్ ఏమైనా ఇంక్రీజ్ చేయగలుగుతారా సార్? కొంచెం సాంకేతిక సిబ్బంది ఎవరైతే ఉన్నారో సమన్వయం చేస్తూ వారికి సమనీయ మనవి, దయచేసి కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా చూడగలరా ప్లీజ్. మిగతా అందరూ కూడా మ్యూట్ లో ఉండాల్సిందిగా ప్రార్థిస్తున్నానండి. అందరూ కూడా ఎస్ మేడం. రూపా మేడం మ్యూట్ లోకి వెళ్ళిపోయారు, అన్మ్యూట్ చేయండి. రూపా మేడం, రూపలత మేడం గారు అన్మ్యూట్ చేయండి. చేశాను. సహస్ర సప్తాహం ద్వారా సేవా అడ్మిన్ గారు శ్రీ కంచర్ల సుబ్బనాయుడు గారు చేస్తున్న సేవ నిజంగా అపూర్వం, అమోఘం. వారికి నా శిరస్సు వంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను చదవబోయే కవిత శీర్షిక ఆనంద నిలయం శేషాద్రి వాసుని స్థిర నివాసం. నేను తిరుపతిలో ఉంటున్నాను. స్వామికి అక్షర నీరాజనం సమర్పిస్తూ నా కవిత కొండా కోనతో వసంతాలాడిన హేమంతము, కొండా కోనతో వసంతాలాడిన హేమంతము ప్రకృతికి పొగమంచు చీరను చుట్టబెడుతోంది. ప్రకృతికి పొగమంచు చీరను చుట్టబెడుతోంది. నింగి నేల ఏకమై నిర్మలానంద రూపమైన
శేషాద్రి వాసుని ఆనంద నిలయం కురిసిన తుషారంలో మెరుస్తోంది. నింగి నెల ఏకమై నిర్మలానంద రూపమైన శేషాద్రి వాసుని ఆనంద నిలయం కురిసిన తుషారంలో మెరుస్తోంది. బాలభానుని లేత కిరణాల తాకిడితో అపరంజి గోపురం అందంతో తళుకులీనుతోంది. గర్భగుడిలో కొలువైన బ్రహ్మాండ నాయకుని ప్రతిదినము కనులారా గాంచి పునీతమవుతోంది. అంతరాలయమున అడుగిడిన భక్తులకు కోర్కెలను మరిపించి గోవింద నామమును మాత్రమే పలికించి తరతరాలుగా యుగయుగాలుగా తరించిపోతోంది. ఆనంద నిలయం ఆ భక్త కోటి వరద తాకిడికి మైమరచి ఆనందవరములు గుప్పించి ఆనందపడుతోంది. ఆనంద నిలయం ఆ భక్త కోటి వరద తాకిడికి మైమరచి ఆనందవరములు గుప్పించి ఆనందపడుతోంది. గోవింద అంటే చాలు కోటి జన్మల పాపాలు హరింపజేసి రారమ్మని భక్తుని ఆకర్షిస్తూ ఆ కోనేటి రాయునికి తోడై నిలిచినది. వాయువ్యమున విమాన వెంకటేశ్వరుని పొందికగా నిలుపుకొని చూచిన వారి కొంగు బంగారమై పావన నిలయంగా వెలుగొందుచున్నది. మాటలతో వేడుకుంటే మూటలతో వరాలనిచ్చి బంగారు నిలయం బహుబ్రహ్మమయమై ముక్కోటి దేవతల ప్రియవాసమై ఆనంద నిలయం సార్థక నామధేయంతో ఆ శ్రీనివాసునికి సుందర నివాసమైనది. శేషాద్రి పర్వత సానువులలో తల మాణికమై ఆ సేతు హిమాచలం భక్తుల మనసులలో నుండి అద్భుత భావనను నింపుచున్నది. మాణికమై ఆ సేతు హిమాచలం భక్తుల మనసులలో నుండి అద్వైత భావనను నింపుచున్నది. ధన్యవాదాలు అందరికీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. అందరినీ కూడా ఆనందమయంలో ముంచేశారు. అందులో సాక్షాత్తు బ్రహ్మాండ నాయకుడి సన్నిధిలో ఉంటున్నారేమో. మొత్తానికి ఆ వరాన్ని, ఆ చల్లని దీవెనల్ని ఎలా ఉంటాయో ఆ చక్కని తనాన్ని కూడా మాకు అందించేసి మీ కవితతో పాటు మాకు అందించేశారు. మొత్తానికి ఆనందపరంగా ఆనంద నిలయంగా మార్చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సమూహం అంతా కూడా ఆనందపడిపోయింది మీ కవితతో. ధన్యవాదాలు. తర్వాత ఇంతకు ముందు మనకి సమ్మేళనానికి రాలేకంటే అనివార్య కారణాల వల్ల వెంటనే అటెండ్ కాలేకపోయినటువంటి వారిని మరి ఒకసారి నేను చదువుతున్నానండి. ఈ విభాగంలో ఉన్నటువంటి కవులు ఎవరైతే రాలేకపోయారో వారు మళ్ళీ ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా. శ్రీ ఏవి మల్లేశ్వరరావు గారు రాలేదు. ఇప్పుడు ఉన్నారండి వారు? ఏవి మల్లేశ్వరరావు గారు ఉన్నారా అండి? పెద్ది భరత్ గారండి? డాక్టర్ బిఆర్ ప్రసాద్ గారు సార్. తర్వాతగా కట్ట భాగ్యలక్ష్మి గారు సార్ ఉన్నారండి? తర్వాతగా శ్రీతులు ఇందురమణ గారు. తర్వాతగా నల్లమోతు విజయ్ కుమార్ గారు. ఆలపాటి కవి గారండి. నేను పేరు చదువుతున్నటువంటి వారిలో ఎవరైనా వచ్చి ఉంటే దయచేసి రెస్పాన్స్ ఇవ్వవలసిందిగా కోరుతున్నానండి. తర్వాతగా హలో అండి, నల్లమూర్తి విజయ్ కుమార్ సార్. సార్ దయచేసి మీ కవితని వినిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను సార్. ప్లీజ్. అందరికీ నమస్కారం. అందరికీ తెలుగు మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. ఒక్క నిమిషం సార్ విజయ్ కుమార్ సార్, ఎందుకో లో వాయిస్ వస్తోందండి. కొంచెం ప్రసారం దగ్గర ఏదైనా ఇబ్బంది ఉంటే కొద్దిగా గమనించవలసిందిగా సాంకేతిక సిబ్బందికి మనవి చేస్తున్నాను. మిగతా అందరూ కూడా దయచేసి మ్యూట్ లో ఉండవలసింది. నా ఫోన్ వాయిస్ మీ వాయిస్ చాలా లోగా వస్తుంది గురువు గారు. విజయ్ కుమార్ సార్ కొంచెం చూడండి, వాయిస్ ఏమైనా కొంచెం అంటే సౌండ్ వాల్యూమ్ ఏమైనా తక్కువగా ఉందా లేకపోతే ఎలాగా ఏంటని. సాంకేతిక సిబ్బంది వారికి కూడా నేను మనవి చేస్తున్నా, ఒకసారి గమనించవలసిందిగా. చెప్పండి సార్.
విజయ్ కుమార్ సార్ వినిపించట్లేదండి. నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు ఎలా ఉంది మేడం వాయిస్? అక్కడక్కడ వినిపిస్తోంది సార్, కాకపోతే లో వాల్యూమ్ తోనే ఉంది. ఫుల్ వాల్యూమే ఉంది. ఈ నెట్వర్క్ ప్రాబ్లం అమ్మా. సరే సార్, మీరు చదవండి సార్. నమస్కారం అండి. నా మానవ మాటల్లో నదిలే రావణ కాస్తమైన రావట్లేదు సార్. నేను తర్వాత చదువుతుంటే ఈ లోపల ఇంకెవరినైనా చదివించండి. సరే సార్. గాయత్రి గారు. అలాగే సార్, వినిపించింది విజయ్ కుమార్ సార్. అలాగే చేస్తా, అలాగే పిలుస్తాను. ఆలపాటి కవి గారు వచ్చి ఉన్నారా సార్? వీరు శ్రీతులు ఆలపాటి కవి గారు. తర్వాతగా నాసిరబోయిన నరసింహారావు గారు. నరసింహారావు సార్ వచ్చిన్నారా అండి? శ్రీతులు నిమ్ గారు వచ్చిన్నారండి? శ్రీతులు నిమ్ గారు సార్. తర్వాతగా టి నరసయ్య గారండి. బలివాడ తేజస్విని మేడం గారు. మేడం నేను కవిత చదివేశాను మేడం, పాట పాడాను, జానపద గేయం. అలాగే మేడం, ఓకే. దీపక్ నాథి గారు ఇందాక వచ్చారండి. సీతా జానకి గారు కూడా వచ్చినట్టున్నారు. అలాగే పివిడిబి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు వచ్చినారా సార్? పివిడిబి ప్రసాద్ గారు. శ్రీతులు పసుమర్తి నాగేశ్వరరావు గారండి. శ్రీతులు పసుమర్తి నాగేశ్వరరావు గారు. తర్వాతగా శ్రీతులు అశ్వజల రమణారెడ్డి గారండి. అశ్వజల రమణారెడ్డి గారు సార్. గాయత్రి గారు. ఇంతేనండి. వీరిలో చెప్పండి మేడం. వారు లేరండి. అలాగే అండి. ఇందాక గాయత్రి గారు అడిగారండి, వారు కవిత వినిపిస్తాను, వారి రచన వినిపిస్తానని. గాయత్రి గారు ఉన్నారండి? ఈదుళ్ళ గాయత్రి గారండి. గాయత్రి అండి. ముందుగా సాహిత్య వేదికని అలంకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి ఒక గొప్పనైన వేదికను ఏర్పాటు చేసి మాలాంటి ఇప్పుడిప్పుడే సాహిత్యం వైపు అడుగులు వేస్తున్న వారికి ప్రోత్సాహాన్ని అందిస్తున్న వారందరికీ, నా తోటి కవులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, నా యొక్క శీర్షిక నా తెలుగు. 56 అక్షరాల ఆత్మీయత తెలుగు, అంతులేని పద జ్ఞానపు సంపద నా తెలుగు. 56 అక్షరాల ఆత్మీయత తెలుగు, అంతులేని పద జ్ఞానపు సంపద నా తెలుగు. అమ్మ ఒడిలో కమ్మనైన లాలి పాట తెలుగు, విరబూదిన పుష్పాల పదభావం నా తెలుగు. ఆదరణే కరువాయన నేడు నా తెలుగుకు, అవధరించ కలం కదిపే నా హృదయం నేడు. జగతిని తరింపచేసే భాషనే నా తెలుగు, నిన్ను నీలో తరింపచేసే అమృతమే తెలుగు. కన్నడి గుడు కృష్ణరాయుడు తెలిపిన సత్యము, కవి సుబ్రహ్మణ్య భారతి సుందరమై తోచిన సత్యం. గిడుగువారి పాండిత్యం వెలుగు పంచిన తెలుగు, నిగూఢమైన అర్థాల నిధియే నా తెలుగు. పువ్వు పాల తీయదనపు అమృతమే తెలుగు,
శ్రావ్యమైన సుస్వరాల తన్మయమే నా తెలుగు. కవుల కలపు సొగసుల దిన పదకోశమే తెలుగు. పరభాషకు అభిషేకం చేయకురా సోదరా, మాతృభాష మమకారం మరువకురా సోదరా. అమ్మలోని కమ్మధనపు మాధుర్యం, విజ్ఞానపు వీధులలో పరభాష మోజులో పుడమి తల్లి పులకరించే తెలుగు మరచిపోకురా. గాయమైన అమ్మ అంటూ పలికేవు సోదరా, ఆ తెలుగు తల్లి గుండెకు గాయంబు చేయకురా. బాధలోని వేదనైన ఆనందపు చిందులైన, పద్యమైన వచనమైన కవిత అయిన కావ్యమైన, రాగమైన అనురాగమైన నీ భావాలకు ప్రాణం పోయు భాషు మరవబోకురా. తెలుగు వెలుగులు జగతిన పంచి ప్రేమ అక్షరాల మాల ధరించి, ఆ తెలుగు భావాల చినుకులలో తడచి పరవశించి పోదాము రారా సోదరా. హృదయం నిండుగా భావాల పండగే, గలగల పారేటి సెలయేటి రాగమై సాగిపోదాము కవితోత్సవాక్షరాల సందడినే చేస్తూ. ధన్యవాదాలండి. ధన్యవాదాలు మేడం. మ్యామ్ మ్యూట్లో ఉందండి. మ్యామ్ మ్యూట్లో ఉన్నారు మేడం. అమ్మగారు మీట్లో సారీ చక్కటి శ్రావ్యమైనటువంటి స్వరంతో తెలుగు భాష యొక్క చక్కదనాన్ని చక్కగా ఆలాపించారండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ధన్యవాదాలండి. ఈ విభాగానికి నా విభాగం మామూలుగా 2 నుంచి 4 వరకు అండి. ఈ 2 నుంచి 4 వరకు ఇచ్చినటువంటి సభా వేదికలో ఇప్పటిదాకా నేను ఎంతమంది కవులు హాజరయ్యారో వారిలో వచ్చినటువంటి వారందరూ కూడా కవితని, వారి రచనని, గానాన్ని వినిపించడం జరిగింది. ఇక తర్వాతగా ఇంకా ఇప్పటికీ ఈ విభాగానికి అటెండ్ కానటువంటి వారు ఎవరైనా ఉంటే తర్వాతగా ఇంకా నెక్స్ట్ జరుగుతున్నటువంటి విభాగాల్లో వారి యొక్క కవితని కానీ లేకపోతే వారి గానాన్ని కానీ వినిపిస్తారని ఆశిస్తున్నాను. కాబట్టి గాయత్రి మేడం వేదికని శ్రీమతి స్వాతి బులిశెట్టి గారికి అప్పగిస్తున్నాను. వారి పరిచయాన్ని వారే చెప్పుకోవడానికి కాబట్టి గాయత్రి మేడం విజయ్ కుమార్ గారు వచ్చారు చూడండి. విజయ్ కుమార్ సార్ మీకు ఇప్పుడు ఓకేనా అండి? టెక్నికల్ గా ప్రాబ్లం లేకపోతే ఇప్పుడు వినిపిస్తోందా మీకు? చాలా లో వాయిస్ లోనే వస్తుంది సార్, వినిపించండి పర్వాలేదు. నా కవితా శీర్షిక ఆశ. సార్ మానవ మృగాల మారణ హోమపు మంటల్లో రగిలే రావణ కాష్టమైన భూగోళానికి నేను మేఘల్లా మారాలని, చిరుజల్లుగా కురవాలని, నా చినుకుల వేళ్లతో పుడమినంతా తడిమి నేల తల్లిని చల్లబరిచి నాటి శాంతిని తిరిగి తెచ్చి మానవాళి తోటలో మానవత పూలు పూయించాలని, మంచితనపు గుబాళింపులు నలుదెసలా విరజిమ్మని చిన్ని ఆశ. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు సార్. ఎంత చిన్ని ఆశ అయితే మాత్రం మరి ఇంత చిన్ని కవితతో వినిపించేశారా? థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా వినిపించారు. సార్ మ్యామ్ అవకాశం ఉంటే ఒక చిన్న కవిత చదువుతాను, అవకాశం ఇస్తే కనుక. ఎవరండి మాట్లాడుతున్నారు? వెంకటరమణ అడ్డాల. సరే చెప్పండి సార్. ఓకే మ్యామ్, ధన్యవాదాలు. నేటి తెలుగు పరిస్థితిని చిన్న కవిత రూపంలో చెప్పాలనుకున్నాను. శీర్షిక మాతృవేదన.
ఆంధ్రము తాగే ఆంగ్ల అలాహలం. ఆంధ్రము త్రాగే ఆంగ్ల అలాహలం. పల్లె గొంతులోనూ లేదు మాతృ కోలాహలం. పల్లె గొంతులోనూ లేదు మాతృ కోలాహలం. తెలుగు సంస్కృతి ప్లాస్టిక్ తోరణాల మధ్య వేలాడుతూ, తెలుగు సంస్కృతి ప్లాస్టిక్ తోరణాల మధ్య వేలాడుతూ, తెలుగు సాంప్రదాయం జీన్స్లో ఉక్కుపోతూ, తెలుగు సాంప్రదాయం జీన్స్లో ఉక్కుపోతూ, తెలుగు జిగిబిగి కాంతిహీనమై ఆంగ్ల తుఫానులో ఆరుతున్న సముదయై, తెలుగు జిగిబిగి కాంతిహీనమై ఆంగ్ల తుఫానులో ఆరుతున్న సముదయై, ఆత్మీయుల మధ్య ఆత్మ అభిమానం చంపుకొని పడి ఉంది జీవోత్సవంలా. ఆత్మీయుల మధ్య ఆత్మాభిమానం చంపుకొని పడి ఉంది జీవోత్సవంలా. మాతృదినోత్సవాల వంటి ఔషధాలు పట్టిస్తున్న, మాతృదినోత్సవాల వంటి ఔషధాలు పట్టిస్తున్న, ప్రపంచ తెలుగు మహాసభల వంటి శస్త్రచికిత్సలు చేస్తున్న ఫలితం లేక నిస్సహాయ స్థితిలో మెల్లగా జారుకుంటుంది మృత్యు ఒడిలోకి. మానవత్వాన్ని మదిలోనే దాచి మాతృభాషను క్షమాపణ కోరదామా? మానవత్వాన్ని మదిలోనే దాచి మాతృభాషను క్షమాపణ కోరదామా? మాతృ రుణం తీర్చలేని అసమర్థులుగా నేల తెలుగు తల్లికి కన్నీటి వీడ్కోలు చెబుదామా? మాతృ రుణం తీర్చలేని అసమర్థులుగా తెలుగు తల్లికి కన్నీటి వీడ్కోలు చెబుదామా? ధన్యవాదాలు మ్యామ్. థ్యాంక్ యూ సార్. కానీ తెలుగు భాషని ఎప్పటికప్పుడు సరికొత్తగా మనం ఆవిష్కరించుకుంటూనే ఉందాం. ఆ భాషని మనం ఆస్వాదిస్తూనే ఉందాం. ఆస్వాదించడంతో పాటు మరి తర్వాత తరాలకి కూడా అందించే ప్రయత్నం చేద్దాం. ఆ ఆశావాదంతోనే మనందరం కూడా సాహితీ వ్యవసాయమే చేద్దామండి. చాలా ధన్యవాదాలు. మేడం హలో మేడం చెప్పండి. నా పేరు జక్కా నాగమణి అండి, సాలూరు నుండి. కవిత చదివే అవకాశం ఇస్తారా? తప్పకుండా మేడం. చెప్పండి మేడం, చెప్పండి. సభా సరస్వతికి నా నమస్సుమాంజలండి. సేవా కవిమిత్రులందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నా పేరు జక్కా నాగమణి, సాలూరు నుండి చదువుతున్నానండి. ఈనాటి నా శీర్షిక స్నేహ సౌరభం. అనాదిగా స్నేహభావము పదిలము, సుఖ సంతోషాలు పంచే ప్రతీక్షణము. సృష్టిలో తీయనది దేవుని రూపవరము, చెలిముతో కలిగే మనసుకు ఉల్లాసము. మాయా మర్మము ఎరుగని బాల్యము, తేటల మాటలతో సాగే కోలాహలము. చెట్టా పట్టా లేసుకు తిరిగే సమయము, ఆటల కేరింతల స్నేహ ఉత్సాహము. బంధుగణము పుట్టుమచ్చ లాంటిది, స్నేహగణము పచ్చబొట్టు లాంటిది. మంచి మిత్రులతో మేధస్సు పెరుగు, సేవా సమూహ కవన స్నేహం శోభితము. నిస్వార్థ చిరునామాకు విరునామా, స్నేహితుల రహస్యాలను దాచే సంద్రము. కొండంత అండనిచ్చే స్వేచ్ఛ భరోసా, గుండె బరువును తుంపే ఆత్మీయ స్పర్శ. ఓటమిలో ధైర్యము నింపే స్నేహము, నిరాశలో హరివిల్లుగా నిలిచే స్నేహము. సుస్థిర చిరకాల చిన్మయ చైతన్య బంధము, ఇదే కదా సదా కోరే మాధుర్య స్నేహము. జగత్తులో వినతకెక్కే భాగ్యోదయ స్నేహ బంధము. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్సుమాంజలండి. ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీకు కూడా చాలా ధన్యవాదాలు నాగమణి మేడం గారు. స్నేహం యొక్క సౌరభం ఎలా గుబాళిస్తోందో అలాగే సేవతో కూడా స్నేహ సౌరభాలు గుబాళించడం వల్లే మనం ఈ రోజు ఈ వేదిక మీద అందరం కూడా మనం ఆవిష్కరించుకోగలిగాం. అందుకు వారికి కూడా ఈ స్నేహ సౌరభమే కారణం అని అనుకోవాలి. వారికి ధన్యవాదాలు చెప్తూ అందరం కూడా ధన్యవాదాలు మేడం, చక్కగా మనం పంచుకోగలిగాం. గాయత్రి గారు అవకాశం ఇస్తారా? ఎవరండి మాట్లాడుతున్నారు? భాగ్యలక్ష్మి మేడం గారు. అయ్యో చెప్పండి మేడం, తప్పకుండా మీ స్పందన కూడా తెలియజేయవచ్చు. వీరు మన సమన్వయ మన గ్రూప్ యొక్క అడ్మిన్ కూడా అండి, కట్టా భాగ్యలక్ష్మి మేడం గారు. వారి రచనని వినిపించవలసిందిగా సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. ఈ వేదిక గురించి ఒక 4 మాటలు కూడా నేను మాట్లాడాలి. తప్పకుండా మేడం గారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. సభాయ నమః. సభా సరస్వతికి నమస్కారము. మాతృదేవోభవ, గురుదేవోభవ, అతిథి దేవోభవ. నిజంగా ఈ వేదికలో పాల్గొన్న అతిథులు, కవి సార్వభౌములు, పూజలకు నమస్సులు. ఈరోజు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. రాయలవారి కాలంలో పండితులతో కవులతో అలనాడు ఆ సభ ఎలా అలరారిందో తెలియదు, కానీ ఈనాడు అలనాటి సభను గుర్తు చేసుకోవాలి. అలా ఉందని చెప్పడంలో అతిశక్తి లేదేమో అని నా భావన. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆనాడు రాయలవారు కొనియాడిన పలుకులను
నిజం చేసుకున్న ఈ వేదిక. భాషా వారోత్సవాల్లో భాగంగా ఈనాటికి అంటే 23 నుండి 29 వరకు జరుగుతున్న ఈ సప్తాహంలో పాలు పంచుకున్న ఆనందం ఎప్పుడూ మధుర జ్ఞాపకమై చిరస్థాయిగా నిలిచి ఉంటుందని నా భావన. ఈనాటి వరకు ఈ సప్తాహంలో తెలుగు లెస్స అన్న ఆ పేరు నిలబెట్టుకున్న అనుభూతి మిగిల్చిన ఈ వేదికలు రత్నాల్లాంటి వైవిధ్య ప్రక్రియలు, ముత్యాల వంటి అక్షర పలుకుల వైవిధ్యం, వజ్రాల వంటి తలుపుల హొయలు, భావనలు, మాణిక్యాలు అక్షర సేద్యం పండించిన వైనం. మనకు తెలిసిందే, ఇదంతా మనకు జరుగుతున్నది చూస్తున్నాము. ప్రతి కవి హృదయం కదిలించిన భాషా భక్తి, ప్రతి అక్షరంలో ఒలికిన అభిమానం, ప్రతి పదంలో తొణికిసలాడిన ఆవేదన, ప్రతి వాక్యంలో మకరందాన్ని కురిపించిన తీయని భావన, ప్రతి కవనంలో చైతన్యం పూరించిన విధానం, ప్రతి కవిలో ఏదో స్ఫూర్తి నింపుకున్న తీపి జ్ఞాపకంలా ఈ సప్తాహం. ఈ వేదికలో అక్షర సమిదలై చిరువెలుగు జ్వాలా తోరణమైనట్లు తెలుగు భాషకు పట్టాభిషేకం చేసిన సంకల్పం కంచల్ల గురుగారిదైతే అక్షర కుసుమాల మాల సరస్వతీదేవికి అలంకార మాల అయ్యింది అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా వాక్యాలు. ఓ గొప్ప ఆలోచన ఆచరణకి శ్రీకారం, ఓ గొప్ప సంకల్పం స్థిర నిర్ణయానికి అంకురం. ఉంటే ఆశయం నెరవేరుతుంది. నిజంగా గురుగారి సంకల్పం చాలా గొప్పదని చెప్పొచ్చు. గురువు గారు కట్టల సుబ్బారాయుడు గారు పరుష యుద్ధం ప్రత్యక్ష యజ్ఞం చేస్తూ మా అందరి చేత అక్షర సేద్యం చేయించి మనుల వంటి మాణిక్యాల వంటి అక్షర కవనాలను వెలికి తీసిన నత సారథిగా కొనియాడవచ్చు. ఎందరో సాహితీవేత్తల జ్ఞానం పంచుతూ ఈ 7 రోజులు కవికు స్ఫూర్తినిస్తూ జ్ఞానార్జన గావించాము అందరి కవులను. ఈ జ్ఞానం స్థిరస్థాయిగా మనకు మిగిలే ఉండేలా సాంకేతికతతో నలుదిశల భాషా వెలుగులు కిరణాలుగా ప్రకాశిస్తాయని గొప్పగా భావించగలను. ఈ అవకాశాన్ని ఇచ్చిన చైర్మన్ గారికి, ఈ సెషన్ కి రథసారథిగా నా తోటి సమన్వయకర్తలకి, అడ్మిన్స్ బృందానికి, ప్రత్యక్ష పరోక్ష కవులందరికీ నమస్సులు. ఇప్పుడు నేను చదవబోయే కవిత. నా పేరు కట్ల భాగ్యలక్ష్మి, నా కలం పేరు సహస్ర. కవిత శీర్షిక యంత్ర పరిజ్ఞానం. వేదములు వెలిసిన వేదభూమి, గ్రంథాలు లిఖించి జ్ఞానం ప్రసాదించిన జ్ఞాన బుద్ధులకు జన్మభూమి. వాళ్ళ పత్రాలలో నిక్షిప్తమైన అక్షర సరస్వతి రూపాంతరం మార్చుకొని పుస్తక రూపం దాల్చింది. ఎందరో కవుల జ్ఞాపికలు అక్షర పుటలు. జ్ఞానాన్ని సముపార్జన చేసుకొని జ్ఞానాన్ని పొందిన మనిషి తన మేధో సంపత్తికి పదును పెట్టి మరింత విజ్ఞానానికి నాంది పలికాడు. సాంకేతిక పరిజ్ఞానం సాధించి కంప్యూటర్ అనే యంత్రాన్ని కనిపెట్టి మనిషి మేధస్సుకు అతి సులువైన విధానం నిక్షిప్తం ప్రతి సమాచారం. మనిషి మస్తిష్కానికి మించిన ప్రధాన యంత్రం మనిషిని శాసిస్తుంది, మనుగడను సూచిస్తుంది, మనిషితో పాటే ఉంటుంది. ఇష్టసఖి అయ్యింది. సఖితో సమాచార సమావేశం, సమయపాలన లేని విధానం నిద్రను ముంచింది, ఆరోగ్యాన్ని మరిపించింది. అన్నీ తానే అంటుంది, అర నిమిషం విడవనంటుంది. అమ్మాయికి అవసరమయ్యింది, ఆఫీసర్ను చేస్తుంది. పుస్తకం మస్తకమై కంప్యూటర్ అవసరమై అటకెక్కిన పుస్తకం అక్కడుండే వెక్కిరిస్తుంది. నేనంటే ఇష్టపడే నీవు నన్ను మరచావని అడుగుతుంది అప్పుడప్పుడు. నా అవసరం తప్పదుగా, పరిజ్ఞానం ఎప్పుడు అవసరమేనని, మార్పు అవసరమే, పుస్తకాన్ని మర్చేంత కాదు అంటుంది. పుస్తకం మంచి స్నేహితుడు, సమాచార సన్నిహితుడు, విజ్ఞానాన్ని పంచే పండితుడు. మరొకకు నేస్తమా నన్ను నీవు పోసుకోకు, నీ తోడు నేనే, నీలో అక్షర జ్ఞానం పెంచింది నేనే.
నీ విజ్ఞానం నాదే అంటుంది పుస్తకం అంటూ నేస్తాన్ని పలకరిస్తుంది అప్పుడప్పుడు పుస్తకం. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కో అని కందుకూరికారు వినతి మరవకు. అన్నదానం ఆకలి తీర్చు, మంచి పుస్తకం అజ్ఞానాన్ని తొలగించు. సర్వేపల్లి గారి పలుకు వీడకు. పుస్తక పఠనం మానసిక చైతన్యం ఇస్తూ విజ్ఞానం అందించే అక్షరాల బాట. అక్షరమే నీ ప్రగతికి ఆనందాల బావుట. ఇది సహస్రకలం అక్షరం. ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అందరికీ నమస్తే. మీ భాషా భక్తి, సేవా భక్తి, వేదిక మీద అనురక్తి ఎంతో అంతా ఇంత అని చెప్పలేం మేడం. కార్యక్రమం మీద ఆసక్తి, ఇది ఇవ్వగలిగిన అననుకూల పరిస్థితుల్లో కూడా మీకు ఇచ్చిన ఆసక్తి, అన్నిటికీ ధన్యవాదాలండి. చాలా చాలా ఎంతటి అననుకూల పరిస్థితుల్లో మీరు చేశారనేది మాకు సమన్వయం చేయటం కానీ, ఇన్ని కార్యక్రమాలు పాల్పంచుకోవడం అని ఇవన్నీ కూడా చాలా చక్కగా చేశారు మేడం. చాలా ధన్యవాదాలు. ఈ సభ వేదికకి ఇచ్చేసి వారి యొక్క కవన రత్నాలను అందించిన కవిరత్నాలకి అందరికీ కూడా మనసా శిరస వందనాలు సమర్పిస్తూ ఈ అవకాశం నాకు కల్పించినటువంటి సేవా సంస్థకి, అలాగే ఈ చక్కని వేదికకి తోడ్పాటు అందించిన కవి మిత్రులకి అందరికీ కూడా మనస శిరస ధన్యవాదాలు, అభినందనలు. తెలుగు భాషా దినోత్సవ అంశాలతో పాటు మరో మాకు కృతజ్ఞతలు తెలుపుతూ 10 నిమిషాలు ఆలస్యంగా నేను ఈ వేదికని శ్రీమతి స్వాతి బులిశెట్టి గారు తర్వాత వేదిక మీద సభా నిర్వహణ చేయబోతున్నారు. వారికి అప్పచెప్తున్నందుకు క్షమాపణలు చెప్పుకుంటూ వారి పరిచయాన్ని వారే కావించుకుంటామని చెప్పారు కాబట్టి వారి పరిచయం ఇస్తూ వారి గురించి వివరాలతో పాటు తర్వాత సభని వారు నడిపిస్తారండి. శ్రీమతి స్వాతి బులిశెట్టి గారిని సాదరంగా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ తర్వాతగా సభా నిర్వహణ చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. నమస్సులతో.